Yeah, hello students. Good afternoon. So welcome to ADA 247 Telugu. So we are discussing here. So mock test కి సంబంధించి డిస్కస్ చేద్దాము. బట్ బిఫోర్ దట్ సో ఈ చెక్స్ని ఒకసారి కొన్ని డిస్కస్ చేద్దాం నాన్న. లాస్ట్లో వాటి గురించి డిస్కస్ చేద్దాం. వన్స్ ఇది కంప్లీట్ అయిపోతే మనం కొంచెం ఫ్రీ అవుతాం కదా అని సో వీటిని మనం డిస్కస్ చేద్దాము. వాటిని కూడా చేద్దాం. ఫస్ట్ అయితే ఇవి డిస్కస్ చేద్దాం. దెన్ లేటర్ విల్ డిస్కస్ దోస్ థింగ్స్. ఓకే, రైట్. నా కొత్త మిత్రులు ఎవరైతే ఉన్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మస్మాన్ జాయిన్ అవుతురుగా. రైట్. సో వెల్కమ్ టు ఎవ్రీబడి. అని ఇక్కడ ఫస్ట్ మనము ఈ చెక్స్ని ఒకసారి కంప్లీట్ చేసుకుందాము. సో చెక్స్ని కంప్లీట్ చేసుకున్నాక మనం ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఓకేనా? వన్స్ ఈ చెక్స్ని కంప్లీట్ చేసుకుందాం. రైట్. లాస్ట్ అంటే ఒక 20-30 మినిట్స్ దీన్ని డిస్కస్ చేద్దాము. సో సెకండ్ పార్ట్ వచ్చేసేసి మనం వాటిని డిస్కస్ చేద్దాం. రైట్. సో నేను ఎక్కడ వరకు డిస్కస్ చేసాము? ఎన్సిపిసిఆర్, పోక్సో, ఈ బాక్స్ వరకు డిస్కస్ చేసాం. అంతేనా? ఇక్కడ వరకే కదా నిన్న డిస్కస్ చేసింది. రైట్. సో మాట్లాడదాం రిమైనింగ్ థింగ్స్ని. నెక్స్ట్ ఒకసారి చూడండి ఇక్కడ క్లియర్ కట్గా. సో ఈ చెక్స్లో దగ్గర నుంచి కూడా మనకి ఎగ్జామినేషన్లో క్వశ్చన్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఈ ప్రతి చెక్స్ దగ్గర నుంచి కూడా క్వశ్చన్ ఇక్కడ నుంచి కూడా అడిగే అవకాశం ఉంటుంది. సో స్టేట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు వచ్చే ఆప్షన్ అయితే ఉంటుంది. అందుకోసమే సో గత కొన్ని రోజుల నుంచి ఈ చెక్స్ని మనం డిస్కస్ చేస్తున్నాం. ఉత్తిగానే ఏం చేస్తలేం మనము. ఎందుకంటే ఇక్కడ నుంచి కూడా మనకు ఎగ్జామ్లో క్వశ్చన్ అనేది 101% అనేది వస్తుంది కాబట్టి వీటిని మనం డిస్కస్ చేస్తున్నాము. లేకుంటే ఈ చెప్పాల్సిన అవసరం కూడా మనకు లేదు. ఓకేనా? కాబట్టి కొద్దిసేపు మనం ఈ చెక్స్ని మనం డిస్కస్ చేసినాక సో దాని తర్వాత మనము మళ్ళీ ఈ మాక్ టెస్ట్కి సంబంధించిన ఇవాళ క్విక్ రివ్యూ కూడా మనం ఒకసారి తీసుకుందాం. ప్రీవియస్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో సో వాటిని కూడా ఒకసారి మనం థరోగా డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ దాంతోపాటుగా కొత్త క్వశ్చన్స్ని కూడా మనం ఒకసారి అబ్జర్వేషన్ చేద్దాం. రైట్. సో నాన్న నెక్స్ట్ చూడండి ఒకసారి ఇక్కడ ఏమంటున్నాడు. ఇక్కడ ఈ 33 పాయింట్ నాన్న, పాయింట్ నెంబర్ 33. సో మీ బుక్ ఉంటే బుక్లో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు, అక్కడ రాసుకోవచ్చు కూడా. సో ఆర్ ఆల్ అడ్మినిస్ట్రేటివ్ అండ్ నాన్ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ స్పెసిఫికల్లీ ట్రైన్డ్ టు బి అలర్ట్ టు సైన్ అండ్ ఇండికేటర్ ఆఫ్ ది చైల్డ్ అబ్యూస్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అన్న, చాలా చాలా ఇంపార్టెంట్ ఈ పర్టికులర్ పాయింట్. ఎస్, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అన్న. సో మోస్ట్ వెల్కమ్ అందరికీ. గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఆఫ్టర్నూన్. నేను ఒకసారి ఈ పర్టికులర్ పాయింట్ని మనం అబ్జర్వేషన్ చేస్తే మన జనరల్గా మనము కొంతమందిని మనం అబ్జర్వేషన్ చేస్తున్నప్పుడు సో వాళ్ళు ఎలాంటి వాళ్ళ యొక్క వే ఆఫ్ బిహేవియర్ కావచ్చు, వే ఆఫ్ థింకింగ్ కావచ్చు, సో ఎలా ఉంటుంది అనేది మనం ఈజీగా అబ్జర్వేషన్ చేస్తూ ఉంటాం. అంటే ఇట్లా చూడంగానే గుర్తుపట్టేస్తాము. ఇది చాలా వరకు అందరికీ ఉన్న ఒక ఆర్ట్ అని మనం చెప్పుకోవచ్చు. సేమ్ అలాంటి సిచ్యువేషన్లోనే సో ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ అయినా కావచ్చు, నాన్ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ అయినా కావచ్చు. నాన్ అడ్మినిస్ట్రేటివ్ అంటే పరిపాలనకు సంబంధించి లేని వాళ్ళు నాన్న. సో హెల్పర్స్ కానీ అలాంటి వాళ్ళు ఎవరైనా వాళ్ళని మనము సో నాన్ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్గా మనం రికగ్నైజ్ చేస్తామన్నట్టు. అయితే వాళ్ళు కానీ వీళ్ళు కానీ సో ఒక విషయంలో తర్ఫీదు పొంది ఉండాలి నాన్న. ఒక విషయంలో వీళ్ళు ఏం చేసి ఉండాలి? సో తర్ఫీదు పొంది ఉండాలి. వెయిటింగ్ ఫర్ 2 PM ఆల్రెడీ వచ్చినావు కదా నాన్న. ఓకే. సో ఒక ట్రైనింగ్ అనేది వీళ్ళకు ఉండాలి నాన్న. ట్రైనింగ్ అనేది వీళ్ళకు ఉండాలి. దేని విషయంలో నాన్న? విద్యార్థుల పట్ల ఎవరైతే చైల్డ్ అబ్యూజింగ్ చేస్తూ ఉన్నారో, విద్యార్థులతోటి దుర్భాషలాడుతున్నారో, అంటే ఇప్పుడు ఒక ఎక్స్ అనే పర్సన్ ఉన్నాడు నాన్న. ఎక్స్ అనే పర్సన్ ఉన్నాడు, ఇక్కడ వై అనే పర్సన్ ఉన్నాడు. ఈ పర్సన్ ఈ వ్యక్తిని అబ్యూజ్ చేస్తున్నాడు. ఓకేనా? ఈ ఎక్స్ అనే పర్సను ఈ వై అనే పర్సన్ని ఏం చేస్తున్నాడు నాన్న? అబ్యూజ్ చేస్తున్నాడు. అంటే ఏదో విధంగా సో తిట్టడం లాంటిది ఏదో ఒకటి చేస్తున్నాడు అనుకుందాము. సో అలాంటి సందర్భాల్లో ఈ వ్యక్తి సో ఏ విధంగా ఉంటాడు? వై అనే వ్యక్తి చాలా సో కన్ఫ్యూజన్గా లేకుంటే చాలా వరకు సో నామోష్గా ఉంటాడు. ఎవరికైనా చెప్పాలా వద్దా అనేది ఒక కైండ్ ఆఫ్ సో ఇంటెన్సిటీ తోటి ఉంటాడు నాన్న. సో అలాంటి సిచ్యువేషన్ని యాజ్ ఏ వార్డెన్గా మీరు కావచ్చు, లేకుంటే మీ దగ్గర అలాంగ్ విత్ వర్క్ చేస్తున్న స్టాఫ్ కావచ్చు, అబ్జర్వేషన్ చేయాలి, గెయినింగ్ చేయాలి. అబ్జర్వేషన్ చేసి మనం పట్టేయాలి. అంటే ఈ కన్సర్న్ వ్యక్తి, ఆ కన్సర్న్ విద్యార్థి సో
సో ఏదో ఒక ప్రాబ్లం తోటి ఉన్నాడు. ఎందుకంటే రోజు ఇలా ఉన్నాడనే ఒక విషయాన్ని మీరు ఈజీగా ఆలోచన కలిగి ఆ వ్యక్తిని మనం పిలిపించుకొని ఆ సదరు విద్యార్థితోటి మనం మాట్లాడగలగాలి. నువ్వు ఎప్పుడు మాట్లాడగలుగుతావు? ఇఫ్ యూ హ్యావ్ ఏ ట్రైన్డ్ రిగార్డింగ్ వెన్ యూ ఆర్ ఐడెంటిఫైయింగ్ యాజ్ ఏ చైల్డ్ అబ్యూజ్. ఓకేనా? చైల్డ్ అబ్యూజ్. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. సో చైల్డ్ అబ్యూస్కి సంబంధించి ఏదైనా కావచ్చు అన్న దాంట్లో. సో వర్డ్ అబ్యూస్ కావచ్చు, సెక్షువల్ అబ్యూస్ కావచ్చు, సో ఏదైనా లైంగిక వేధించినా కానీ రకరకాల ఎనీ కైండ్ ఆఫ్ ది థింగ్స్లో కంపల్సరీగా మీరు ట్రైనింగ్ అయి ఉన్నారా అని అడుగుతారు నాన్న. సో కాబట్టి మీరు వన్స్ క్లాస్కి మీరు వన్స్ EMRSలో జాయిన్ అయినప్పుడు, సో వన్స్ మీరు EMRSలో జాయిన్ అయినప్పుడు ఆటోమేటిక్గా మీకు ట్రైనింగ్ కూడా ఉంటుంది నాన్న. మీకు జాబ్ రాగానే మీకు ట్రైనింగ్ కూడా ఇస్తారు. ఎందుకంటే వాళ్ళు చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళని ఏ విధంగా మీరు హ్యాండిల్ చేయాలనే ఒక సిచ్యువేషన్స్ కూడా అక్కడ మనం క్రియేట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. కాబట్టి సో డెఫినెట్గా 101% మీకు కంపల్సరీగా ఏముంటుంది, సో ట్రైనింగ్ అనేది పక్కా ఉంటుంది అన్నట్టు. దట్ ఈస్ ద థింగ్ యూ హ్యావ్ టు రిమెంబర్. నెక్స్ట్ చూద్దాం నాన్న, ఒకసారి నెక్స్ట్ పాయింట్ చూద్దాం. సో ఆర్ ఆల్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ సెన్సిటైజ్డ్ ఆన్ ది మెకానిజం అగెన్స్ట్ ద చైల్డ్ అబ్యూస్ అండ్ ఎక్స్ప్లాయిటేషన్? నాన్న, సో ప్రతి ఒక్క విద్యార్థి అండ్ దానితో పాటుగా వాళ్ళ తల్లిదండ్రులు, ఓకేనా, పేరెంట్స్, సో ఈ చైల్డ్ అబ్యూస్ కావచ్చు అండ్ ఎక్స్ప్లాయిటేషన్ అంటాం నాన్న, దోపిడీ. సో ఎక్స్ప్లాయిటేషన్ కావచ్చు, దోపిడీ కావచ్చు, ఇలాంటి విషయాలలో సో ఆ సదరు పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ అవగాహన కలిగి ఉండాలి. దట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్గా కూడా మనం అబ్జర్వేషన్ చేస్తాం. అవగాహన కలిగి ఉండాలి సదరు పేరెంట్స్ యాజ్ వెల్ యాజ్ ది దాంతోపాటుగా మనకి ఎవరినైనా స్టూడెంట్స్ అవగాహన కలిగి ఉన్నారా ఆ విషయాలు అనేసి సో మాట్లాడడం జరుగుతుంది. సో చాలా చాలా ఇంపార్టెంట్ అన్న, ప్రతి ఒక్క పార్ట్ ఇక్కడ ఇంపార్టెంట్. ఓకేనా? ఎందుకు యూస్ఫుల్ కాదు మిత్రమా? బుక్ యూస్ఫుల్ కాదు, నేను క్లాస్ చెప్తున్నానా? ఎంతోమందిగా ఉన్నారు, రైట్. సో కాబట్టి కంపల్సరీగా నాన్న చైల్డ్ అబ్యూస్కి సంబంధించి, ఎక్స్ప్లాయిటేషన్కి సంబంధించి అటు పేరెంట్స్కి ఇన్ఫర్మేషన్ తెలియాలి అండ్ దాని తర్వాత ఇటు సో స్టూడెంట్స్కి కూడా ఇన్ఫర్మేషన్ అనేది 101% తెలియాలి. రిమెంబర్ దట్ పాయింట్. అండ్ నెక్స్ట్ చూద్దాం ఒకసారి. ఈజ్ దర్ ఏ రిక్వైర్మెంట్ అండ్ పోలీస్ వెరిఫికేషన్ రిక్వైర్మెంట్ అవసరమా అడుగుతున్నాడు. ఈజ్ దర్ రిక్వైర్మెంట్ అండ్ పోలీస్ వెరిఫికేషన్ ప్రోటోకాల్ అండ్ ప్రొసీజర్ ఇన్ ప్లేస్ ఫర్ ఆల్ స్టాఫ్ బిఫోర్ దే ఆర్ అలౌడ్ టు ది వర్క్ విత్ ది చిల్డ్రన్? ఇది కూడా ఇంపార్టెంట్ అన్న, ఈ పాయింట్ కూడా ఇంపార్టెంట్. ఓకేనా? సో ఏంటిది అంటే ప్రతిరోజు కాదు. సో వన్స్ వెన్ వీఆర్ ఎంటరింగ్ ఇంటుంది, అందుకనే ఓకేనా. ఒకసారి మనం ఇక్కడ ఈ పర్టికులర్ పాయింట్ని అబ్జర్వేషన్ చేస్తున్నానా. ఈజ్ దేర్ ఏ రిక్వైర్మెంట్ అండ్ పోలీస్ వెరిఫికేషన్ ఈజ్ ప్రోటోకాల్ and procedure in all place for all the staff before they are allowed to the work with the children? ఇది అవసరం లేదు నాన్న. ఈ పర్టికులర్ పాయింట్ అనేది ఇది క్వశ్చన్ మార్క్ ఇక్కడ ఇచ్చింది. అంటే ఎక్కడైతే పని చేస్తున్నారో విద్యార్థులతోటి సో ఈ స్టాఫ్ మెంబర్స్ మమేకమయ్యి విద్యార్థులతోటి సో స్టాఫ్ మెంబర్స్ వచ్చేసేసి మమేకమయ్యి అని మనం ఉన్నామనుకోండి, ఓకేనా, మమేకమై ఉన్నామనుకోండి అన్న, తర్వాత కమెంట్ చేయండి లాస్ట్ 10 minutes అప్పుడు. మిస్ హేమంత్ కానీ క్లాస్ వినండి కదా ఫస్ట్. ఎందుకు లేవు చూపిరా, నాకు కాల్ చేయి మిత్రుడా. హేమంత్ సెషన్ అయిపోయినాక కాల్ చేయి, నీకు డౌట్ ఏందో నేను క్లారిఫై చేస్తా బుక్లో ఎక్కడ. క్లాస్ వినండి మిత్రమా, తర్వాత కమెంట్ లాస్ట్ 10 minutes మీ డౌట్స్ అన్ని నన్ను అడగండి. ఇప్పుడు మీరు అడిగినా నేను క్లారిఫై చేయలేను, ఎందుకంటే క్లాస్ చెప్తున్నాం కదా, ఇది ఇంపార్టెంట్. లాస్ట్ 10 minutes అప్పుడు నన్ను అడగండి, నేను అన్నీ క్లారిఫై చేస్తాను. ఫస్ట్ క్లాస్ ప్లీజ్, మై హంబుల్ రిక్వెస్ట్. ఎందుకంటే ఎగ్జామ్ దగ్గర వచ్చినప్పుడు మనం వీటిని ఈ చెక్స్ ఇంకా 45 ఎంత ఉన్నాయనుకుంటా, 50+ వరకే ఉన్నాయనుకుంటా. వీటిని మనం ఒకసారి కంప్లీట్ చేసుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా మనకు ఒక పరేషాన్ తగ్గిపోతుంది అన్నట్టు. దాని ఈ పర్టికులర్ పాయింట్ అనేది రిక్వైర్మెంట్ అండ్ పోలీస్ వెరిఫికేషన్ అనేది సో అవసరం లేదు. బట్ మనం జాయిన్ అయినప్పుడు ఎటువంటి కేసెస్ కానీ ఏమైనా ఉన్నాయా అనేది మనము సో సర్టిఫికేట్ అనేది మనం సబ్మిట్ చేస్తాం కాబట్టి సో ఇది ఆ పర్టికులర్ టైంలో అవసరం లేదు. బట్ సో ఎనీథింగ్ ఈజ్ హ్యాపెండ్ అక్కడ నాన్న, ఎనీ ఇన్సిడెంట్
సో ఏదైనా ఇన్సిడెంట్ అనేది జరిగినప్పుడు ఖచ్చితంగా ఆ పర్టికులర్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో సదరు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని కంపల్సరీగా సో మేనేజ్మెంట్ కమిటీ ఏదైతే ఉంటుందో ఓకేనా, సో మేనేజ్మెంట్ కమిటీ వచ్చేసేసి కంపల్సరీగా వాళ్ళను పిలవడం జరుగుతుంది. సో ఈ వెరిఫికేషన్ ఆ పర్టికులర్ ఇన్సిడెంట్లో ఉన్న వాళ్ళు ఎవరు, వాట్ ఈజ్ వాట్, లేకుంటే ఒక హాస్టల్ వార్డెన్కి 50 మెంబర్స్ చిల్డ్రన్స్ ఉంటారు కదా, సో ఆ వార్డెన్ ఎవరైతే ఉంటారో ఆ పర్టికులర్ వార్డెన్కి సంబంధించిన 50 మెంబర్ చిల్డ్రన్స్లో సో ఇన్సిడెంట్ ఎవరిదైనా జరిగిందనుకోండి ఆ వార్డెన్ని కూడా ఎంక్వైరీ చేస్తారు నాన్న, ఓకేనా. ఆ వార్డెన్కి కూడా ఇన్సిడెంట్ అనేది జరుగుతుంది. దట్ ఈస్ ద వన్ ఆఫ్ ది పాయింట్. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ పాయింట్ చూడండి. సో ఆర్ చైల్డ్ సేఫ్టీ పోస్టర్స్, పోక్సో e-box details and child line helpline number on display in ఓకేనా పర్మనెంట్ లొకేషన్ ఆఫ్ ది హాస్టల్స్. నన్ను ఏమంటున్నాడు ఇక్కడ మేజర్గా సేఫ్టీ పోస్టర్స్ నాన్న, ఓకేనా, భద్రతకు సంబంధించిన చార్ట్స్, ఓకేనా, భద్రతా చార్ట్స్ అంటాం మనం. అంటే ఏ విధంగా వీళ్ళు తప్పించుకోవాలి, ఏదైనా అబ్యూస్ జరిగినా కానీ, అంటే లైక్ వన్ ఆఫ్ ది ఐడెంటిఫైడ్, అంటే మోటివేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు, లేకుంటే ఏదైనా ఒక ఇన్సిడెంట్స్ అనేది జరిగే అవకాశం ఉందన్నప్పుడు ఆ పర్టికులర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి సదరు విద్యార్థులు ఏ విధంగా తప్పించుకోవాలి, దాన్ని మనం సేఫ్టీ చాప్టర్స్ అని అంటాం నాన్న, ఓకేనా. సేఫ్టీ చాప్టర్స్ అనేసి మనం మాట్లాడడం జరుగుతుంది. దట్ ఈస్ ద వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పాయింట్గా కూడా మనం కన్సిడరేషన్ చేయొచ్చు, ఓకేనా. యాజ్ ఏ చైల్డ్ సేఫ్టీ ప్రోటోకాల్. అండ్ తర్వాత పోక్సో e-box నాన్న. సో పోక్సో వచ్చేసేసి మనకి హెరాస్మెంట్కి సంబంధించి ఏదైనా మనం ఇన్ఫర్మేషన్ ఉన్నా కానీ సో డెఫినెట్గా మనం కాల్ చేయడానికి కానీ, అండ్ లేకుంటే ఏదైనా ఒక ఇన్సిడెంట్స్కి సంబంధించి మనం కంప్లైంట్ చేయాలనుకున్న సో పోక్సో బాక్స్కి సంబంధించిన డీటెయిల్స్ నాన్న, పోక్సో బాక్స్కి సంబంధించి పోక్సో e-box, సో e-box ఏదైతే ఉంటుందో దాని యొక్క సో డీటెయిల్స్ కావచ్చు, ఓకేనా, డీటెయిల్స్ కావచ్చు. తర్వాత చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్ నాన్న. సో విద్యార్థులకు సంబంధించి సో మనకు ఇప్పుడు ఇదే కదా, సో విద్యార్థులకు సంబంధించిన నేషనల్ కావచ్చు, స్టేట్ లెవెల్ సంబంధించిన హెల్ప్ లైన్ నెంబర్ 1098 ఏదైతే ఉంటుందో అది సో విద్యార్థుల యొక్క సహాయార్థం ఏర్పాటు చేసిన నెంబర్ అన్నట్టు, అది కనిపించేటట్టు వీటన్నిటినైనా సో ప్రాపర్గా ఇవన్నీ కనిపించేటట్టు మనకు ఒక పర్మనెంట్ లొకేషన్ అనేది మనం ఐడెంటిఫై చేయగలుగుతున్నామా లేదా అని అడుగుతాడు. ప్రాపర్ లొకేషన్ ఐడెంటిఫైయింగ్ చేయగలుగుతున్నామా లేదా అనేసి సో ఈ ఇన్ఫర్మేషన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. దట్ ఈస్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పాయింట్గా కూడా మనం కన్సిడరేషన్ చేయొచ్చు. యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్ పాయింట్ ఆల్సో. సో డస్ ద హాస్టల్, నెక్స్ట్ పాయింట్ ఒకసారి చూద్దాము. నా క్వశ్చన్స్ నేను డిస్కస్ చేస్తాను కొద్దిసేపు అయినాక నేను చేస్తాను, జస్ట్ వెయిట్. రైట్. సో డస్ ద హాస్టల్ హ్యాస్ ఏ విజిటింగ్ క్వాలిఫైడ్ చైల్డ్ కౌన్సిలర్ ఆర్ సైకాలజిస్ట్, పార్ట్ టైమ్ ఆర్ ఫుల్ టైమ్ ఆర్ ఆన్ కాల్ కన్సల్టేషన్ one can access when there is a requirement or emergency. Then for example ఈ పర్టికులర్ పాయింట్ ఎందుకు కన్సిడర్ అవుతుంది, విద్యార్థి యొక్క ఆలోచన అనేది చక్కగా లేనప్పుడు, ఓకేనా. సో విద్యార్థి యొక్క ఆలోచన అనేది సో చక్కగా e-box మెయింటైన్ బై మేనేజ్మెంట్ కమిటీ వాళ్ళు మెయింటైన్ చేస్తారు నాన్న. మేనేజ్మెంట్ కమిటీ వాళ్ళు దాంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని తీసుకొని దాన్ని బట్టి వాళ్ళు యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సో డస్ ద హాస్టల్ హ్యాస్ ద విజిటింగ్ క్వాలిఫైడ్ చైల్డ్ కౌన్సిలర్. దాని హాస్టల్లో, ఎందుకంటే మనం ఇక్కడ మాట్లాడేది ఏంటిదంటే పోక్సోకు సంబంధించిన విషయాలను మాట్లాడుతున్నాం. సో దీన్ని మనం కన్సిడరేషన్ చేసినప్పుడు, ఈ పర్టికులర్ పాయింట్ని కన్సిడరేషన్ చేసినప్పుడు సో హాస్టల్లో విద్యార్థుల మధ్యన అబ్యూజ్ అనేది జరిగినప్పుడు వాళ్ళ యొక్క విషయాలను బయట తెలపనియరు, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, సో ఎవరైతే సో నిందలు కాబడ్డారో, ఎవరైతే విక్టిమ్ ఉన్నాడో అక్కడ, అంటే ఆ విద్యార్థి హెరాస్ చేసిన విద్యార్థి ఎవరైతే ఉంటారో ఆ సదరు విద్యార్థికి ఏమి ఇవ్వాలన్నా కౌన్సిలింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సదరు విద్యార్థికి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ పేరెంట్స్ కూడా అక్కడ రావడం జరుగుతుంది. అండ్ సదరు విద్యార్థికి సో కౌన్సిలింగ్ అనేది కూడా కంపల్సరీగా సో ఇవ్వడం జరుగుతుంది. దట్ ఈస్ ద వన్ ఆఫ్ ది పాయింట్గా కూడా మనం కన్సిడరేషన్ చేయొచ్చు, ఓకేనా. కన్సిడరేషన్ అనేది చేయొచ్చు, దట్ ఈస్ ద వన్ థింగ్. అండ్ నెక్స్ట్ తీసుకుంటేనా మరి ఆ కౌన్సిలర్ కానీ ఆ సైకాలజిస్ట్ కానీ, సైకియాట్రిస్ట్ అంటాం కదా మనం, సో కౌన్సిలర్ కానీ సైకియాట్రిస్ట్ కానీ అన్న, సో ఈ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీరు పార్ట్ టైం ఉన్నారా, సో ఫుల్ టైమ్గా ఉన్నారా,
లేకుంటే మనం కాల్ చేస్తే కన్సల్టేషన్ బేసిస్ మీద వస్తున్నారా అని ఒక పాయింట్ని కన్సిడర్ చేస్తే అసలు వీళ్ళ యొక్క రిక్వైర్మెంట్ మనకు అవసరమా అని అంటే సో కంపల్సరీగా ఏదో ఒక సందర్భంలో ఎనీ కైండ్ ఆఫ్ ద థింగ్స్లో మనకు సో ఈ సైకియాట్రిస్ట్ కావచ్చు లేకుంటే ఆ కౌన్సిలర్ కావచ్చు సో వీళ్ళ యొక్క సేవలను కంపల్సరీగా ఈఎంఆర్ఎస్ అనేది వినియోగించుకోవాలి ఏదో ఒక సిచ్యువేషన్లో. సో సంథింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ ది హాస్టల్, ఓకేనా. సో సంథింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ ద హాస్టల్. సో దట్స్ వై ఇన్ ఆర్డర్ టు కౌన్సిల్ దట్ పర్టికులర్ స్టూడెంట్, సో దట్స్ వై దీస్ ఆర్ ద రిక్వైర్. వీళ్ళు కంపల్సరీగా మనకు కావాలి కౌన్సిలింగ్ చేసే పర్టికులర్ పాయింట్ ఆఫ్ వ్యూగా మనం అబ్జర్వేషన్ చేయొచ్చు, ఓకేనా. నెక్స్ట్ పాయింట్ చూస్తున్నాను. ఆర్ ఆల్ చిల్డ్రన్ రెగ్యులర్లీ ఓరియంటెడ్ ఆన్ సేఫ్ అండ్ అన్సేఫ్ టచ్ అండ్ బిహేవియర్ అండ్ హ్యావ్ బీన్ హెల్ప్డ్. కంటిన్యూషన్ ఉంది, చూద్దాం ఒకసారి. సో మేజర్గా పోక్సో యాక్ట్ గురించే చాలా ఇంపార్టెంట్ అన్న. ఇక్కడ ఏమంటున్నాడు, సో సేఫ్ అండ్ అన్సేఫ్ గురించి అడుగుతున్నాడు. అండ్ టు అండర్స్టాండ్ హర్ ఆర్ హిజ్ రైట్ ఓవర్ her or his body and right to say no, and are the student oriented trained regarding how to protect themselves from abuse and undertake other safety measures. నేను ఇక్కడ ఏమంటున్నాడు, ఒక పాయింట్ అబ్జర్వేషన్ చేసుకోవాలి. ఇక్కడ నేను చాలాసార్లు చెప్తా ఉంటా, మన ఇంట్లో పిల్లల్ని కానీ మనము సో గుడ్ టచ్ అండ్ బ్యాడ్ టచ్ అంటే ఏంటిదో మనం నేర్పించాలి, ఓకేనా. సో మనం విద్యార్థులకే కాదు నాన్న, మన ఇంట్లో ఉన్న పిల్లలకి కానీ, సో మన ఇంట్లో మన బ్రదర్ పిల్లలు కావచ్చు, సిస్టర్ పిల్లలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, సో మన ఇంట్లో ఉన్న పిల్లలకు కూడా మనం గుడ్ టచ్ అంటే ఏంటిది, బ్యాడ్ టచ్ అంటే ఏంటిది మనం కంపల్సరీగా నేర్పించాలి. ఎందుకంటే సో ప్రాక్టికల్గా మనం నేర్పించాలి. అట్ ద సేమ్ టైం హాస్టల్లో కూడా సో సదరు విద్యార్థులకు అవేర్నెస్ క్రియేట్ చేయాలి. దట్ ఈస్ ద పాయింట్, దట్ ఈస్ ద సబ్జెక్ట్ కూడా. పోక్సో యాక్ట్ అదే చెప్తుంది అన్నట్టు. సో ప్రతి ఒక్క విద్యార్థులను సదరు వ్యక్తులు దూషించడమే కాదు, సదరు వ్యక్తులు లైంగికంగా వేధించడమే కాదు, వాళ్ళు లైంగికంగా వేధిస్తున్నప్పుడు, వాళ్ళు చైల్డ్ అబ్యూస్ చేస్తున్నప్పుడు, సో ఆపోజిట్లో ఎవరైతే విద్యార్థి అక్కడ ఉన్నాడో సో వాళ్ళు ఏ విధంగా అబ్యూస్ చేస్తున్నారు, సో ఏ విధంగా సెక్సువల్ హరాస్మెంట్ చేస్తున్నారు అంటే చెయ్యి అన్వాంటెడ్గా వేయడము నేర్పించాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా చెయ్యి వేసిన, నేను నార్మల్గా చెయ్యి ఎందుకు వేస్తాం, ఈ ప్లేస్లో వేస్తే చెయ్యి పట్టుకుంటాం నార్మల్గా, హలో ఇస్తే హలో ఇవ్వచ్చు, లేకుంటే ఇలా మనం హైఫై చేయొచ్చు. బట్ అది కాకుండా చేయి పట్టుకొని సో ఒక డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ నాన్ సెన్స్ బిహేవియర్ చేస్తున్నారనుకోండి, సో అది గుడ్ టచ్ కాదు. సో దట్ ఈస్ ద బ్యాడ్ టచ్ అని ఒక సో ఇంటెన్సిటీ అనేది విద్యార్థులలో మనం క్రియేట్ చేయాలి, ఓకేనా. విద్యార్థులలో మనము సో క్రియేట్ చేయాలి. దట్ ఈస్ ద వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పాయింట్గా మనం కన్సిడర్ చేస్తాము. ఇక్కడ ఏమని అండర్స్టాండ్ హిజ్ ఆర్ హర్ రైట్ ఓవర్ అండ్ హీజ్ ఆర్ బాడీ అన్నట్టు. అంటే ఎవరైనా ఒక వ్యక్తి మన మీద చేసినప్పుడు ఆ వేసిన వ్యక్తి మన బాడీ పట్ల వారు ఏ విధంగా బిహేవ్ చేస్తున్నారు, అది ఆడపిల్లలకి ఆడ టీచర్ కావచ్చు, మగ పిల్లలకి మగ టీచర్ కావచ్చు, అది ఏదైనా కావచ్చు. సో ఇవాళ రేపటి చైల్డ్ అబ్యూజింగ్ ఆర్ సెక్సువల్ హెరాస్మెంట్ అనేది అందరి మీద జరుగుతుంది. కాబట్టి వాటిని మనం గుర్తెరగాలి. వాటిని గుర్తెరగాలంటే ఫస్ట్ ఇందాక అనుకున్నాం కదా, చైల్డ్ అబ్యూస్ గురించి, ఎక్స్ప్లాయిటేషన్ గురించి సదరు స్టాఫ్ మెంబర్ ఎవరు అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కానీ నాన్ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కానీ వాళ్ళకు ట్రైనింగ్ ఉండాలని చెప్పుకున్నామా ఇందాక పాయింట్లో. మరి మీకు ట్రైనింగ్ ఉంటేనే అప్పుడు మీరేం చేస్తారు, విద్యార్థులకు చెప్పగలుగుతారు. ఎస్ నాన్న, అందరికి గుడ్ ఆఫ్టర్నూన్. సో మీకు ట్రైనింగ్ అనేది ఉంటే ఆటోమేటిక్గా మీరు విద్యార్థులకు చెప్పగలుగుతారు. మీకు ట్రైనింగ్ లేకపోతే ఎలా చెప్తారు, చెప్పలేరు. కాబట్టి మీకు ట్రైనింగ్ అనేది ఉంటుంది, ఓకేనా. మీకు ట్రైనింగ్ ఉంటుంది, మీరు విద్యార్థులకు నేర్పించాలి. అప్పుడు సో ఇలాంటి అబ్యూజెస్ ఏవైతే ఉంటాయో వాటి నుంచి ఆ విద్యార్థులు సెల్ఫ్ ప్రొటెక్షన్గా వాళ్ళు సో రక్షించుకోగలుగుతారు. దట్ ఈస్ ద వన్ ఆఫ్ ది పాయింట్గా మనం కన్సిడరేషన్ చేయొచ్చున్నాను ఇక్కడ వరకు, ఓకేనా. వాట్ ఈస్ దట్, ఇక్కడ వరకు. నెక్స్ట్, అండర్టేక్ అదర్ సేఫ్టీ మెజర్స్ అండ్ ఈజ్ ద పేరెంట్ ట్రైనింగ్ ఆర్ అవేర్నెస్ ఆన్ ది సేమ్ కండక్ట్ బై ది హాస్టల్ ఫ్రమ్ టైమ్ టు టైమ్. నాన్న ఇక్కడ హాస్టల్లో ఉండే హాస్టల్ వార్డెను అండ్ దాంతో తర్వాత ఫిజికల్ డైరెక్టరు, ప్రిన్సిపలు, క్లాస్లో ఉన్న టీచర్స్ వాళ్ళే నేర్పించడం కాదు నాన్న. యాజ్ ఏ పేరెంట్కి కూడా ఆ బాధ్యత ఉండాలి. యాజ్ ఏ పేరెంట్కి కూడా సో గుడ్ టచ్ అండ్ బ్యాడ్ టచ్ ఆర్ సేఫ్ ఆర్ అన్సేఫ్ టచ్ ఏదైతే ఉంటుందో
అది కూడా సదరు పేరెంట్స్ కూడా సో అది వాళ్ళకు నేర్పించాలనే అవగాహన ఉండాలి. బట్ ఒక పాయింట్ చెప్తాను ఇక్కడ, కానీ మన ఈఎంఆర్ఎస్ కనుక తీసుకుంటే ఓకేనా, ఈఎంఆర్ఎస్ కనుక మనం తీసుకుంటేనా ఈఎంఆర్ఎస్ వచ్చేసేసి మనకు సో ట్రైబల్కి సంబంధించిన ఆర్గనైజేషన్ ఓకేనా. సో ట్రైబల్కి సంబంధించిన ఆర్గనైజేషన్ అన్న. అయితే ఈ ట్రైబల్కి సంబంధించిన ఆర్గనైజేషన్లో నాన్న సో చాలా గ్రామీణ ప్రాంతాల నుంచే పిల్లలు వస్తూ ఉంటారు, వాళ్ళకు మనము క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అందించాలి, అది ఈఎంఆర్ఎస్ యొక్క మోటో. సో అదేవిధంగా సో తల్లిదండ్రులు కూడా గ్రామీణ ప్రాంతాల నైపథ్యం కలిగిన వాళ్ళే ఉంటారు, బట్ మెజారిటీ వాళ్ళు చదువుకోకుండా ఉంటారు నాన్న. బట్ కొంతవరకు ఓకే, మరి చదువుకున్న వాళ్ళకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనేది మనకు తెలుస్తుంది. కానీ సో ప్రతిసారి పీసీఏ జరుగుతుంది నాన్న, పీటీసీ జరుగుతుంది. సో వాట్ ఈస్ దట్ పీటీసీ, పీటీసీ ఆర్ పీటీసీఏ, సో ఏదైనా చెప్పొచ్చు మనం, పీటీసీ కానీ పీటీసీఏ. ప్రతి 1 మంత్కో కానీ 1.5 మంత్కి 2 మంత్స్కి 3 మంత్స్కి ఒకసారి నన్ను పేరెంట్ టీచర్ కాన్ఫరెన్స్ ఆర్ పేరెంట్ టీచర్ అసోసియేషన్ అంటాం మనం ఓకేనా. ఎస్, గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. సో పేరెంట్ టీచర్ అసోసియేషన్ ఆర్ పేరెంట్ టీచర్ కాన్ఫరెన్స్ అనేది జరుగుతుంది నాన్న. అంటే సో ఆ స్కూల్కు సంబంధించిన పేరెంట్స్ అందరు రావాలి, అదర్ పేరెంట్స్ రాకపోతే కంపల్సరీగా గార్డియన్ కూడా రావచ్చు నాన్న ఓకేనా. గార్డియన్ సంరక్షకులు అంటాము, గార్డియన్ బ్రదర్ కానీ సిస్టర్ కానీ అంకుల్ ఆంటీ కానీ ఓకేనా, బాబాయ్ పిన్నలు అలాంటి వాళ్ళు కూడా రావచ్చు. సో గార్డియన్ వచ్చినప్పుడు నన్ను అక్కడ అవేర్నెస్ కల్పించాలి పేరెంట్కి. సో హాస్టల్లో ఉంటున్న హాస్టల్ వార్డెన్స్ స్టాఫ్ వాళ్ళే కాదు, సో సదరు విద్యార్థులు మీ ఇంటికి హాలిడేస్లలో వచ్చినప్పుడు సో మీ విద్యార్థులకు సో గుడ్ టచ్ అంటే ఏంటిది, బ్యాడ్ టచ్ ఏంటిది అని మీరు కూడా నేర్పించాలని కూడా సో సదరు విద్యార్థులకు కౌన్సిలింగ్ కూడా ఇవ్వాలి. సదరు విద్యార్థులకు సదరు పేరెంట్స్కి కౌన్సిలింగ్ కూడా ఇవ్వగలగాలి నాన్న. కాబట్టి అక్కడ టీచర్సే కాదు, ఇది అబ్యూజ్ అండ్ ఎక్స్ప్లాయిటేషన్ గురించి టీచర్స్కే కాదు అవేర్నెస్, విద్యార్థులకు ఉండాలి, పేరెంట్స్కి ఉండాలి, గార్డియన్స్కి ఉండాలి, ఈఎంఆర్ఎస్ స్టాఫ్కి కూడా ఉండాలి. ఆల్ అడ్మినిస్ట్రేటివ్ నాన్ అడ్మినిస్ట్రేటివ్ అందరికీ ఉండాలి. సో అందరికీ ఉన్నప్పుడు మాత్రమే సో ఆ అబ్యూస్ కానీ ఎక్స్ప్లాయిటేషన్ని మనం ఓవర్కమ్ చేస్తాము. సో నన్ను అందరికీ గుర్తుండాలి, బాగానే ఉంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఎవరైతే అబ్యూస్ చేస్తారో, ఎవరైతే ఎక్స్ప్లాయిటేషన్ చేస్తారో సో అలా చేసిన వ్యక్తులకు ఎలాంటి శిక్ష ఉంటుందో కూడా చెప్పాలి. సో దట్ ఈస్ ద పోక్సో యాక్ట్ ఓకేనా, దట్ ఈస్ ద పోక్సో యాక్ట్. అంటే విద్యార్థులు ఎవరైనా ఇలా చేస్తే వాళ్ళకు పోక్సో యాక్ట్ కింద సో ఇలా శిక్షలు ఉంటాయి, ఇలాంటి పనిష్మెంట్ ఉంటాయి అనే విషయాలు సో పేరెంట్కి చెప్పాలి, స్టూడెంట్కి చెప్పాలి, అట్ ద సేమ్ టైం స్టాఫ్ మెంబర్కి కూడా తెలియాలి. దట్ ఈస్ ద పాయింట్ ఓకేనా. నెక్స్ట్ చూద్దాం నన్ను ఒకసారి, నెక్స్ట్ చూద్దాం. రైట్, యూ కెన్ సీ నెక్స్ట్ పాయింట్ హియర్. నన్ను ఇక్కడ చూడండి. సో హాస్టల్ అడ్మినిస్ట్రేషన్ కండక్ట్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్ టు సెన్సిటైజ్ స్టూడెంట్ ఆన్ హార్మ్ ఆఫ్ ది సబ్స్టాన్సెస్ అబ్యూస్, మ్యూచువల్ అండ్ ప్యూర్ రెస్పెక్ట్, జెండర్ సెన్సిటివిటీ and sensitivity, social responsibility and consequences of the behavior or actions. Yes, good afternoon Anna. సో ఇక్కడ ఒకసారి ఈ పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్ అన్న. అవేర్నెస్ అంటున్నాడు. అవేర్నెస్ దేని విషయంలో అవేర్నెస్ ఉండాలి? అవగాహన అంటాం మనం. ఏమంటాం నాన్న? అవగాహన. సో దేని విషయంలో అవగాహన ఉండాలి నాన్న? మేజర్గా ఒక పాయింట్ని మనం అబ్జర్వేషన్ చేయొచ్చు. సో విద్యార్థులను ఒక రైట్ వేలో మనం తీసుకెళ్లాలంటే ఫస్ట్ యాజ్ ఏ స్టాఫ్ మెంబర్గా సో మన యొక్క బిహేవియర్ యాక్యురేట్గా ఉండాలి. ఎందుకు మన యొక్క బిహేవియర్ యాక్యురేట్గా ఉండాలి? సో మనం స్టార్టింగ్ ఫస్ట్ చాప్టర్ ఫస్ట్ పాయింట్ ఒకటే మాట్లాడుతున్నాం. సో అడ్మినిస్ట్రేటర్ లైక్ హాస్టల్ వార్డెన్ ఈజ్ ఏ రెస్పాన్సిబుల్ పర్సన్ అండ్ హీ ఈజ్ ఏ రోల్ మోడల్ టు ది స్టూడెంట్స్ and he is a guide to the student and he or she is a mentor to the student and he is a role model to the student అన్నాము. గైడ్ కానీ మెంటర్ కానీ రోల్ మోడల్ స్టూడెంట్స్కి మనం ఉండాలని చెప్తాము. సో సదరు మనం యాజ్ ఏ హాస్టల్ వార్డెన్గా మీరు ఓకేనా, సదరు హాస్టల్ వార్డెన్గా మీరు సో మీరు ఆ విద్యార్థులకు మీరు గైడ్ గాను రోల్ మోడల్ గాను అండ్ దాంతోపాటుగా మీరు మెంటర్ గాను ఉండాలి. మరి ఆ విధంగా విద్యార్థులు మిమ్మల్ని రోల్ మోడల్ గైడ్ మెంటర్గా తీసుకోవాలంటే మీరు ఎలా ఉండాలి? సో ఎంఫథెటికల్లీ అండ్ పేషెన్స్. ఎలా ఉండాలి నాన్న?
సో ఎంఫథెటికల్లీ అండ్ పేషెన్స్. సో ఎలా ఉండాలి? సో సానుభూతి నాన్న, ఎంఫథెటికల్ కనికరం. సో కనికరం దాంతో పాటుగా మనకు సానుభూతి ఉండాలి. సానుభూతి, సహనము, కనికరము ఇవన్నీ నీకు ఉండాలి. సో ఎప్పుడైతే ఈ విధంగా ఉంటుందో, ఓకేనా, సో ఈ ఎప్పుడైతే నీ దగ్గర ఉంటుందో నాన్న, అప్పుడు విద్యార్థులు నిన్ను రోల్ మోడల్గా తీసుకుంటారు కదా. వన్స్ నిన్ను రోల్ మోడల్గా ఎప్పుడు తీసుకుంటారో నీ ప్రవర్తనను, విద్యార్థుల పట్ల నువ్వు మాట్లాడుతున్న గౌరవాన్ని, అవి అన్నీ విద్యార్థులకు ఆటోమేటిక్గా సో ఇంజెక్ట్ అనేది అయిపోతుంది. సో ఎందుకు ఈ పాయింట్ చెప్తున్నా అంటే ఇక్కడ ఏమంటున్నాడు ఇక్కడ, సో నాన్న మ్యూచువల్ అండ్ పియర్ రెస్పెక్ట్ అంటున్నాడు. అంటే సదరు విద్యార్థులకి సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉండాలి. సెల్ఫ్ రెస్పెక్ట్తో పాటుగా సో ఎదుటి విద్యార్థిని గౌరవించే స్వభావం కూడా వాళ్ళలో రావాలి. ఎదుటి విద్యార్థులను గౌరవించే స్వభావం రావాలి. ఎప్పుడు ఎదుటి విద్యార్థులను గౌరవించే స్వభావం వస్తుంది? సో నీ స్టూడెంట్ నిన్ను చూసి నేర్చుకున్నప్పుడు సో ఎదుటి వాళ్ళను గౌరవించే స్వభావం అనేది వస్తుంది. దట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. నీ స్టూడెంట్ నిన్ను చూసి వాడు రెస్పెక్ట్గా ఉన్నప్పుడు, ఓకేనా, నిన్ను చూసి వాడు రెస్పెక్ట్గా ఫీల్ అయినప్పుడు ఎదుటి వాడిని గౌరవిస్తాడు. నువ్వు సరిగా లేవు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాన్న, ఒక విద్యార్థికి ఒక ప్రాబ్లం వచ్చింది, నీ దగ్గరికి వస్తాడు, నువ్వు మూడ్ ఆఫ్లో ఉన్నావు. సార్ అన్నప్పుడు చల్ నడు రావద్దురాపై, నీ ప్రాబ్లం నువ్వు చూసుకోపో, నా దగ్గర ఎందుకు వస్తున్నావు అని చెప్పిండు అనుకో, ఆ సదరు విద్యార్థి కామ్గా వచ్చిండు నాన్న, ఆయన కూడా పేషెన్స్ తోటి నార్మల్గా వచ్చిండు. కానీ నువ్వు వినేటప్పుడు చక్కగా వినలేదు అనుకోండి, ఏమవుతుంది నాన్న, ఆ విద్యార్థి సో మైండ్లో చల్ వీడు వింటారాబాయ్, వీడు వేస్ట్ గాడు, వీని దగ్గర ఎప్పుడు పోవద్దని ఒక విధమైన నెగిటివ్ థాట్ని గ్రహించుకుంటాడు నాన్న. అంతేగాని స్టూడెంట్స్ అరే సార్ మూడ్లో లేడేమో అని అర్థం చేసుకునే వాళ్ళు కొంతమంది మాత్రమే ఉంటారు, సమ్ పీపుల్ మాత్రమే ఉంటారు. కానీ సో మెజారిటీ స్టూడెంట్ ఏం చేసుకుంటారంటే వీడు వేస్ట్ గాడు, వీని ఎప్పుడు చూసినా గింతే, ఆమె గిట్నే చేస్తుంది, ఇక మేడము వార్డెన్ మేడము ఎప్పుడు మమ్మల్ని పట్టించుకోదు అనేసి మాట్లాడుతూ ఉంటారు నాన్న. సో అలాంటి థింగ్స్ ఎప్పుడు విద్యార్థుల్లో రావద్దు, గుర్తుపెట్టుకోండి మై డియర్ అప్కమింగ్ వార్డెన్స్, మీరు గుర్తుపెట్టుకోండి. అలాంటి థాట్స్ అనేవి విద్యార్థుల మైండ్ సెట్లో రానియకండి. ఎందుకంటే ఆ విద్యార్థులను మీరే బాసిజం, లైక్ యు ఆర్ ద పేరెంట్ లైక్ దట్. సో మిమ్మల్ని చూసే వాళ్ళు నేర్చుకుంటున్నారు కాబట్టి ఆ విద్యార్థులు రేపటి నాడు గొప్ప భవిష్యత్తుని లీడ్ చేయాలంటే కంపల్సరీగా సో మీ యొక్క బిహేవియర్ కరెక్ట్గా ఉండాలి. అందుకని ఇక్కడ ఏమంటున్నాము, సో మ్యూచువల్ రెస్పెక్ట్ అంటున్నాం నాన్న. ఒకరికొకరు మనం అర్థం చేసుకోవడము, ఒకరికొకరు మనం అండర్స్టాండింగ్, గౌరవించుకోవడం ఎట్లా వస్తుంది? సో విద్యార్థికి నువ్వు గౌరవం ఇస్తేనే వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ పాయింట్. నెక్స్ట్, అవేర్నెస్ ప్రోగ్రామ్ సెన్సిటైజ్ ద స్టూడెంట్ ఆన్ ది హార్మ్ ఆఫ్ ది సబ్స్టాన్సెస్ అబ్యూస్. నాన్న సో దూషించినప్పుడు కానీ, ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ జరిగినప్పుడు కానీ, దూషించినప్పుడు కానీ, సో ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ ఏదైనా జరిగినప్పుడు కానీ అలాంటి వాటి గురించి మనం ఏ విధంగా ఇన్ఫర్మేషన్ని రాబట్టాలి అనేది అవేర్నెస్ కలిగించాలి. దట్ ఈస్ అ వన్ థింగ్. అండ్ నెక్స్ట్, మ్యూచువల్ రెస్పెక్ట్ అండ్ పియర్ సెల్ఫ్ రెస్పెక్ట్ నాన్న. సో సెల్ఫ్ రెస్పెక్ట్, సో వ్యక్తిగతంగా మనకే శబాస్ నేను బాగా చదువుతా అని మనం రెస్పెక్ట్ ఉండాలి. నేను ఏడా చదువుతారు భయ్, నాతో ఏడవుతుంది అనేసి అలా ఎప్పుడు ఉండదు మనము, ఓకేనా, అలా ఎప్పుడు ఉండదు. దట్ ఈస్ వన్ థింగ్. అండ్ నెక్స్ట్, జెండర్ రెస్పెక్ట్స్ నాన్న. సో ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ రూమ్లలో అందరూ ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హాస్టల్లో, బాయ్స్ హాస్టల్లో బాయ్సే ఉంటారు నాన్న, గర్ల్స్ హాస్టల్లో గర్ల్సే ఉంటారు. కానీ స్కూల్ దగ్గర అందరు కో ఎడ్యుకేషనే కదా, అందరు కలిసే ఉంటారు కదా. అలాంటి టైంలో ఆపోజిట్ జెండర్ వాళ్ళని మనం రెస్పెక్ట్ చేయాలి. అది మేడం కావచ్చు, యాజ్ ఎ స్టూడెంట్ కావచ్చు. ఆపోజిట్ జెండర్ వాళ్ళని ఖచ్చితంగా మనం రెస్పెక్ట్ అనేది ఇవ్వాలి. నన్ను ఇంకొక 5 minutes మనం డిస్కస్ చేసి క్వశ్చన్లోకి వెళ్దాం, ఓకేనా. రెస్పెక్ట్ ఇవ్వగలగాలి. సో అదే జెండర్ రెస్పెక్ట్ అంటాము. అండ్ జెండర్ సెన్సిటివిటీ అంటున్నాం నాన్న, ఓకేనా. జెండర్ సెన్సిటివిటీ అంటున్నాము మనం. ఓకేనా. సో జెండర్ సెన్సిటివిటీ ఏంటి నాన్న? సున్నితత్వం, ఓకేనా. సున్నితత్వం అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు దోస్తులు ఉన్నారు నాన్న. సో ఇద్దరు దోస్తులు ఉన్నారు. సో ఇద్దరు దోస్తులు పక్కనే ఉన్నారు. వాళ్ళు ఎంత తిట్టుకున్నా నడుస్తుంది, ఎందుకంటే సేమ్ జెండర్ కాబట్టి. నువ్వు ఆపోజిట్ జెండర్ వాళ్ళతోటి నువ్వు మాట్లాడుతున్నప్పుడు నువ్వు సెన్సిటివిటీ కలిగి ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఆపోజిట్ జెండర్ వాళ్ళతో మాట్లాడుతున్నావు, డెఫినెట్లీ యూ హ్యావ్ టు ఒబే ది జెండర్ సెన్సిటివిటీ. అదే చెప్తున్నాను ఇక్కడ, ఓకేనా.
సో మ్యూచువల్ ఏంటిది ఇక్కడ జెండర్ రెస్పెక్ట్. ఫస్ట్ నేను ఆపోజిట్ జెండర్ వాళ్ళని రెస్పెక్ట్ ఇవ్వాలి. సో నెక్స్ట్ తీసుకుంటే జెండర్ సెన్సిటివిటీ, ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, చాలా ఇంపార్టెంట్. సున్నితత్వం నార్మల్. దెన్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నాన్న, సామాజిక బాధ్యత, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ నన్ను బాత్రూమ్ పోయినావు, పోరన్వి వాష్రూమ్కి పోయినావు, నువ్వు హ్యాండ్ వాష్ చేసుకోనికి వాష్రూమ్ పోయినావు. ఇప్పుడు నువ్వు పోయినావు బాగానే ఉంది, ఒక నీ పని కానిచ్చుకున్నావు, హ్యాండ్ వాష్ చేసుకున్నావు, పక్కన ఒక ట్యాబ్ నడుస్తుంది, వాటర్ పోతా ఉన్నాయి, ఎవడో వాడు ఆన్ చేసి నాకేం సంబంధం అని వెళ్ళిపోవద్దు. అర్థమవుతుందా? వెళ్ళిపోవద్దు. అక్కడ ఏం చేయాలా? యాజ్ ఏ సోషల్ రెస్పాన్స్, సామాజిక బాధ్యతగా నువ్వు ఏం చేయాలి? ఆ ట్యాబ్ని కూడా బంద్ చేయాలి. నాకేం అవసరం, ఎవడో చేసిన, ఇప్పుడు వేరే కూడా అడుగుతాడు, ఫ్రెండ్ దోస్తు వేరే ఫ్రెండ్ వచ్చి నేను అడుగుతాడు, అరే అది బంద్ చేయాలంటే నాకేం అవసరం భయ్, నాకెందుకు చెప్తున్నావు, నేను ఆన్ చేసిన, కావాలంటే నువ్వు బంద్ చేసుకోవచ్చి, నాకెందుకు చెప్తున్నావు? ఓకేనా, నాకు ఎవరు ఆన్ చేసినా ఆడే వచ్చి బంద్ చేస్తాడు, ఆడెందుకు చెప్పబోయి, వాళ్ళు వేసుకుంటారు బంద్, నాకేం సంబంధం అని ఇట్లా కొందరు మాట్లాడుతూ ఉంటారు. నాన్న కొందరు ఉంటారు ఇసుంటి బాపత్ క్యాండిడేట్స్ కూడా, కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు. సో అలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళని మనము సామాజిక బాధ్యతలోకి తీసుకురావాలి. దాన్నే మనము సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటాం నాన్న, సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటాము. సో ఈ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఎప్పుడు వస్తుంది? దానికి అవేర్నెస్ అనేది మనం కండక్ట్ చేసినప్పుడు పడుతుంది. నాన్న నేను సాయి వర్ధన్, నేను లాస్ట్లో నేను ఆన్సర్ ఇస్తాను, లాస్ట్ 5-10 మినిట్స్ అప్పుడు నేను కమెంట్స్ అని అడుగుతాను, అప్పుడు ఆ సేమ్ మెసేజ్ కాపీ చేయి దయచేసి ప్లీజ్, క్లాస్ కంటిన్యూ చేయండి. రైట్. సో జెండర్ సెన్సిటివిటీ అది మన రెస్పాన్సిబుల్, అది నాన్న రెస్పాన్సిబుల్ ఇది. సో దీన్ని మనం అబ్జర్వేషన్ చేయొచ్చు వన్ ఆఫ్ ది పాయింట్గా. నెక్స్ట్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ది బిహేవియర్ నాన్న, బిహేవియర్ ప్రవర్తన, ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే బిహేవియర్ రిజిస్టర్ కూడా ఉంటుంది EMRSలో, బిహేవియర్ రిజిస్టర్ కూడా ఉంటుంది నాన్న. ఓకేనా, బిహేవియర్ రిజిస్టర్ కూడా మనకు కనిపిస్తుంది. యూ హ్యావ్ టు రిమెంబర్ దట్ పాయింట్. నాన్న క్లాస్ వినండి నాన్న, లాస్ట్లో అన్ని చార్జ్ చేసుకుందరు, కానీ లాస్ట్ 10 మినిట్స్ నేను క్వశ్చన్స్ అడుగుతాను, అప్పుడు మీ క్వశ్చన్స్కి నేను ఆన్సర్ చేస్తాను. ఫస్ట్ క్లాస్ వినండి, వేరే వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు ప్లీజ్. రైట్ నాన్న. సో బిహేవియర్ రిజిస్టర్ కూడా మనకు హాస్టల్లో ఉంటుంది నాన్న. ఆ బిహేవియర్ రిజిస్టర్ని కూడా మనం ఫాలో అవ్వాలి. ఎందుకంటే విద్యార్థి యొక్క ప్రవర్తన అనేది చక్కగా ఉండదాడ. ఫర్ ఎగ్జాంపుల్ సెలవులు ఇచ్చారు, ఒక 10th క్లాస్ వాడు ఊరికి పోయినాక అక్కడ సో పొరగాలు మొత్తం గ్యాంగ్ అంతా పరిచయం అయింది, 10 రోజులు పోయిండు, మొత్తం ఆగమాగం అయిపోయింది ఆయన. ఓకేనా, తన కౌన్సిలింగ్ రిజిస్టర్ వేరు, బిహేవియర్ రిజిస్టర్ వేరు. ఇంటికి వెళ్ళిండు, ఆగమాగం అయిపోయిండు, మళ్ళీ వచ్చిండు ఇంటికాడ, వాని మైండ్ సెట్ నెగిటివ్లో వెళ్ళిపోయింది అనుకుందాము, వాడు ఇక్కడ వచ్చి అదే చేస్తుంటాడు. సో వేరే పొరగాలందరినీ ఆ నెగిటివ్ సైడ్లోకి తీసుకెళ్ళిపోతాడు అన్నట్టు. ఓకేనా, నెగిటివ్ సైడ్లోకి తీసుకెళ్ళిపోతాడు. మరి అలాంటి టైంలో ఏం చేయాలి? వాని ప్రవర్తన చక్కగా లేదు కదా, మరి ఎవరు గమనించాలి? నీ 50 మందికి ఉన్న విద్యార్థే కదా, నువ్వు హాస్టల్ వార్డెన్ నాన్న, నువ్వు హాస్టల్ వార్డెన్, నీకున్న 50 మందిలో వాడొకడు, వాడిని గమనించాలి. అదే కదా ఇదంతా మాట్లాడుతుంది పోక్సో ట్రైనింగ్ అంతా అదే. ఆ విద్యార్థి యొక్క ప్రవర్తన ఎలా ఉంది, వాని మాట ఎలా ఉంది, వాని చూపు ఎలా ఉంది, వాని నడవడిక ఎలా ఉంది అనేది సో నువ్వు అబ్జర్వ్ చేయాల్సింది ఇదే కదా, అదే పోక్సో చెప్తుంది. అది సగా లేడు, అప్పుడు ఏం చేయాలి? వాని ప్రవర్తన మనం రిజిస్టర్లో తీసుకొని రాస్తాం, ఏమైందని అడగాల, వాళ్ళ పేరెంట్ని అడగాలి, వీడి ఇంటికి వచ్చినాక ఏమేమి చేసిండని. అట్లా వానికి అప్పుడు కౌన్సిలింగ్ ఇస్తాం. సెకండ్ పొజిషన్ కౌన్సిలింగ్. ఫస్ట్ బిహేవియర్ రిజిస్టర్లో మనం తీసుకున్నాక వానికి ఏమైందో మనం అక్కడ అడుగుతాం, కొన్ని చెప్తాడు వాడు. అప్పుడు ఇందాక మనం మాట్లాడినాం కదా, సో సపరేట్ కౌన్సిలర్ కానీ సైకియాట్రిస్ట్ కానీ వస్తారని చెప్పుకున్నాం కదా, సో వాళ్ళను మనం పిలిపించుకొని ఏం చేయాలన్నా, సో వాళ్ళని పిలిపించుకొని మనము సో వానికి కౌన్సిలింగ్ అనేది ఇవ్వాలి. దట్ ఈస్ ద పాయింట్. ఓకేనా, రైట్. నెక్స్ట్ పాయింట్ చూద్దాం ఒకసారి. నెక్స్ట్ పాయింట్. సో డస్ ద హాస్టల్ వార్డెన్ హోల్డ్ రెగ్యులర్ డిస్కషన్ టు ది ప్రమోట్ చైల్డ్ పార్టిసిపేషన్ and provide platform for the student to discuss and share with those in authority on safety and protection and other relevant. ఇది కంపల్సరీ ఉండాలి నాన్న, ఈ పాయింట్ కంపల్సరీ ఉండాలి. ఏంటిది? డిస్కషన్స్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఓకేనా, సో డిస్కషన్ అనేది డెఫినెట్గా ఉండాలి. ఏమంటున్నాడు ఇక్కడ? సో డస్ ద హాస్టల్ వార్డెన్, మీ గురించే నాన్న. సో హాస్టల్ వార్డెన్ ఎవరైతే ఉంటారో హోల్డ్ రెగ్యులర్ డిస్కషన్, సో ప్రతిరోజు డిస్కషన్ అనేది చేస్తాడా? దేని గురించి? సో విద్యార్థులను డిస్కషన్లో పార్టిసిపేట్ చేయించాలా, మాట్లాడించాలి. ఓకేనా, చైల్డ్ పార్టిసిపేషన్ అండ్ ప్రొవైడ్ ప్లాట్ఫామ్ ఫర్ ద స్టూడెంట్ టు డిస్కస్ అండ్ షేర్ విత్ దోస్ ఇన్ అథారిటీ ఆన్ సేఫ్టీ. తన విద్యార్థులతోటి సదరు హాస్టల్ వార్డెన్ డిస్కషన్ పెట్టాలి అండ్ విద్యార్థులకు సమయం ఇవ్వాలి
సో సో హాస్టల్లో మనం ప్రొవైడ్ చేస్తున్న ఫెసిలిటీస్ గురించి కావచ్చు, విద్యార్థులకు ప్రొవైడ్ చేస్తున్న సేఫ్టీ కావచ్చు, సెక్యూరిటీ కావచ్చు, పోక్సో యాక్ట్ కావచ్చు, వీటన్నిటి గురించి విద్యార్థులతో కూడా మనము సో డిస్కషన్ అనేది ప్రతిరోజు సో ఏం చేయాలన్నా ఐడెంటిఫై చేస్తూ ఉండాలి. ప్రతిరోజు విద్యార్థులతోటి డిస్కషన్ అనేది చేస్తూ ఉండాలి. దట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ పాయింట్గా కూడా మనము సో కన్సిడరేషన్ అనేది చెయ్యవచ్చు. దట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఓకేనా? సో లాస్ట్ ఒకటి డిస్కస్ చేసి మనం క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. ఓకేనా? లాస్ట్ ఒకటి, మిగతా మనము లాస్ట్ అయిపోయింది కదా పోక్సో. తర్వాత ఇది మనకు సోషల్ అండ్ ఎమోషనల్ సేఫ్టీ గురించి సో రేపటి క్లాస్లో మాట్లాడదాం. దాని రేపు ఫస్ట్ మనం ఎంసీక్యూసే డిస్కస్ చేద్దాము, తర్వాత మనము చెక్స్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ ఎంసీక్యూస్ డిస్కస్ చేద్దాం రేపు. బట్ ఇవాళ ఇది ఒకటి చూడండి. సో లాస్ట్ పాయింట్ ఇది. తర్వాత మనం క్వశ్చన్స్లోకి వెళ్దాం. కొన్ని క్వశ్చన్స్ తర్వాత సో చాలామంది కమెంట్లు కూడా చేస్తున్నారు, వాటికి కూడా మనం క్లారిటీ తీసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్, నన్ను చూడండి ఒకసారి. సో ఇన్ ద ఈవెంట్ ఆఫ్ ద సీరియస్ సెక్సువల్ అఫెన్స్ ఇన్సిడెంట్స్, సో ఇన్ ద ఈవెంట్ ఆఫ్ సీరియస్ సెక్సువల్ అఫెన్స్ ఇన్సిడెంట్స్ హ్యాస్ ద హాస్టల్ అడ్మినిస్ట్రేషన్ taken immediate steps to restrict the access of the alleged offenders to the children. Yes, nana. So for example, హాస్టల్లో ఉంటున్న విద్యార్థులు, ఓకేనా, హాస్టల్లో ఉంటున్న విద్యార్థులు ఎవరైతే ఉంటారో హాస్టల్లో ఉంటున్న విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద లైంగిక ఆరోపణ అనేది వచ్చింది అనుకుందాం. హాస్టల్లో ఉంటున్న విద్యార్థుల పైన సో లైంగిక ఆరోపణ అనేది వచ్చిందే అనుకుందాము. ఓకేనా? సో లైంగిక ఆరోపణ అనేది జరిగింది నాన్న, సీరియస్ సెక్సువల్ అఫెన్స్ ఇన్సిడెంట్స్. ఓకేనా, జరిగింది ఆరోపణ, లైంగిక వేధింపులు జరిగిందని ఒక ఆరోపణ వచ్చింది. మరి అలాంటి సందర్భాలలో హాస్టల్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు యాక్షన్ తీసుకుంటారా? యాక్షన్ తీసుకొని ఇలాంటి వాటిని రిస్ట్రిక్షన్ చేస్తారా అనే పాయింట్ అన్నట్టు. చూడండి, యాక్షన్ తీసుకొని సో అడ్మినిస్ట్రేషన్ టేకెన్ ఇమ్మీడియట్ స్టెప్స్ టు రిస్ట్రిక్ట్ ద యాక్సెస్ ఆఫ్ ది అలెంజ్డ్ అఫెండెన్స్ టు ది చిల్డ్రన్. సో ఇలాంటివి జరిగినాయి, అలాంటివి జరగకుండా ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటారంటే డెఫినెట్గా తీసుకోవాలా. లేకుంటే సో అక్కడ ఉన్న ప్రిన్సిపల్ కానీ సూపరింటెండెంట్ కానీ సో అలాంటి వాళ్ళందరూ జాబులు ఊసిపోతాయి వాళ్ళకి. అర్థమవుతుందా? అలాంటి వాళ్ళ జాబులని ఊసిపోయే అవకాశం అధికంగా కనిపిస్తూ ఉంటుంది. దట్ ఈస్ వన్ ఆఫ్ ది పాయింట్. హైజెనిక్ ఫుడ్ డిస్కషన్ కూడా జరుగుతుంది నాన్న. ఓకేనా నాన్న? డిస్కషన్ అంటే ఇక్కడ ఈ పర్టికులర్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో స్టూడెంట్ తోటి డిస్కషన్ అంటే నార్మల్గా ఓన్లీ సేఫ్టీ అండ్ ప్రొటెక్షన్ గురించే కాదు. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డిస్కషన్ అనేది కంపల్సరీగా జరుగుతుంది. అండ్ ఈ సేఫ్టీ గురించి కూడా అవేర్నెస్ కూడా ఉంటాయి నాన్న. లెటర్ రైటింగ్ కానీ, డ్రాయింగ్స్ కానీ, ఎస్ఏ రైటింగ్స్ కానీ, అలాంటి అన్ని థింగ్స్ కూడా మనకి ఇక్కడ జరుగుతూ ఉంటాయి. అలాంటివి అన్ని థింగ్స్ కూడా ఈ పర్టికులర్ పాయింట్ ఆఫ్ వ్యూలో జరుగుతూ ఉంటాయి. దాన్ని కూడా మనం ఐడెంటిఫై చేయొచ్చు. రైట్, సో మనం క్వశ్చన్స్ చూద్దాం ఒకసారి. ప్రీవియస్గా మనం కొన్ని డిస్కషన్ చేసినాము, అలాంటి క్వశ్చన్స్ మనము కొన్ని డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. జస్ట్ 1 సెకండ్. సో కొన్ని క్వశ్చన్స్ చేద్దాం నాన్న ఇక్కడ. అండ్ రేపటి నుంచి అయితే మనం స్టార్టింగ్ క్వశ్చన్స్ చేసి సో చెక్స్ కొన్ని డిస్కస్ చేద్దాం రేపటి నుంచి. దట్ ఈస్ ద పాయింట్. జస్ట్ ఒక 1 సెకండ్. రైట్, ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఆన్సర్ ద ఫస్ట్ క్వశ్చన్ హియర్. లాస్ట్ నేను 5-10 మినిట్స్ మీతో డిస్కషన్ చేస్తా. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా నన్ను అడగొచ్చు, నేను ఆన్సర్ చేస్తా. సాయి దర్శన్ ఎంక్వైరీ చేస్తారు, ఆయన యాక్షన్స్ కూడా తీసుకుంటారు నాన్న.
ఏమంటున్నాడు ఇక్కడ? సో వాట్స్ ద రైట్ వే ఫర్ ద హాస్టల్ సూపర్వైజర్ టు డీల్ విత్ బిట్వీన్ స్టూడెంట్ లివింగ్ ఇన్ ద హాస్టల్. నన్ను హాస్టల్లో నివసిస్తున్న విద్యార్థుల మధ్య వ్యవహరించడానికి హాస్టల్ సూపర్వైజర్ సరైన మార్గం ఏంటిది అని అంటున్నాడు. సో వాట్ ఈస్ ద రైట్ వే టు డీల్ ఇన్ దిస్ పర్టికులర్ సినారియో వీ కెన్ సే. నన్ను ఈ పీడిఎఫ్స్ కూడా నేను ఇస్తాను మీకు. సో ప్రీవియస్ కూడా ఇచ్చినాం చాలా వరకు, బట్ మీకు ఇప్పటి నుంచి మనం డిస్కస్ చేసి ఆ చెక్స్ కూడా ఇస్తాను నేను సపరేట్గా. ఎవరి దగ్గర అయితే చెక్స్ లేవో అవి నేను ఇస్తాను. అండ్ ప్రీవియస్గా మనం డిస్కస్ చేసినాయి, కానీ ఇప్పుడు మనం ఈ రోజు నుంచి సో 15th వరకు డిస్కస్ చేసే ప్రతి ఒక్కటి నేను మీకు ఇస్తాను, మీరేం వరీ అవ్వద్దు. సో నా సైడ్ నుంచి ఎంతవరకు అయితే ఇన్ఫర్మేషన్ నా సైడ్ నుంచి ఉంటుందో ఆ ఇన్ఫర్మేషన్ ప్రతిదీ నేను ఇస్తాను మీకు. ఎంసీక్యూస్ రూపంలో ఉన్న ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ నేను మీకు ఇస్తాను. మీరు హ్యాపీగా చదువుకొని యూటిలైజ్ చేసుకోండి, జాబ్ కూడా కొట్టాలి. నా వాట్సాప్ గ్రూప్ లేని వాళ్ళు, వాట్సాప్ గ్రూప్ ఎవరైతే వాట్సాప్లో లేరో సో వాళ్ళకి నేను ఇక్కడ లింక్ పెట్టిన, ఆ వాట్సాప్ లింక్లో మీరు జాయిన్ అవ్వండి, నేను యాక్సెప్ట్ చేస్తాను. దాంట్లో పీడిఎఫ్స్ పెడతాను, ఆ పీడిఎఫ్స్ మీరు తీసుకోవచ్చు. వాట్సాప్ గ్రూప్ లింక్ పెట్టినా జాయిన్ అవ్వని వాళ్ళకి దాంట్లో జాయిన్ అవ్వండి. నానా ఎవరి దగ్గర అయితే యాప్ లేదో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది యాప్ది. సో ఎస్, గుడ్ ఆఫ్టర్నూన్ మా జలజా. సో యాప్లో మనకు లింక్ ఉంటుంది, ఆ లింక్ని మీరు క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకుంటే మీరు అక్కడ కమ్యూనిటీలో నన్ను ఫాలో అవ్వచ్చు. ఈ పీడిఎఫ్ అక్కడ కూడా దొరుకుతాయి నాన్న, ఓకేనా? ఈ పీడిఎఫ్ అక్కడ కూడా దొరుకుతాయి. రైట్, నన్ను ఈ క్వశ్చన్ ఏంటిది మనకు? సో టెల్ దెమ్ టు ఫైట్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్. ఫస్ట్ ఆప్షన్, స్టే అవుట్ ఇట్ అండ్ లెట్ ద స్టూడెంట్స్ ఫిగర్ ఇట్ అవుట్. దాన్ని నెక్స్ట్, హెల్ప్ దెమ్ టాక్ ఇట్ అవుట్ అండ్ ఫైండ్ ఏ పీస్ఫుల్ సొల్యూషన్ అండ్ గివ్ బోత్ సైడ్ యాజ్ ఎ పనిష్మెంట్ అండ్ టు షో హౌ థింగ్స్ షుడ్ బి హ్యాండిల్. నన్ను హాస్టల్లో ఇద్దరు విద్యార్థుల మధ్యన ఇన్సిడెంట్ జరిగింది నాన్న. సో హాస్టల్లో ఇద్దరు విద్యార్థుల మధ్యన సో ఇన్సిడెంట్ జరిగింది. సో ఇలాంటి సందర్భాల్లో యాజ్ అ సూపర్వైజర్ నాన్న ఈ ప్లేస్లో సూపర్వైజర్ అయినా ఉండొచ్చు నాన్న, వార్డెన్ కూడా ఉండొచ్చు నాన్న. సూపర్వైజరే కాదు, వార్డెన్ కూడా ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, దాంతో ఎటువంటి ప్రాబ్లం లేదు. సూపర్వైజర్ ఆర్ వార్డెన్ ఉండొచ్చు. అయితే నన్ను ఇక్కడ ఒక అబ్జర్వేషన్ కనుక మనం ఐడెంటిఫై చేస్తే, హెల్ప్ దెమ్ టాక్ ఇట్ అవుట్ అండ్ ఫైండ్ ఏ పీస్ఫుల్ సిచ్యువేషన్. నాన్న ఇద్దరు విద్యార్థుల మధ్యన మొత్తం డిష్యూ ఫైట్ అవుతుంది. సో ఇలాంటి సందర్భాల్లో ఓకేనా, ఇలాంటి సందర్భాల్లో మనం ఒక విద్యార్థినే తీసుకొని ఫైట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. సో ఇద్దరు విద్యార్థులను కూర్చోబెట్టుకొని, ఇప్పుడు ఇక్కడ ఇద్దరు విద్యార్థులు ఉంటారు నాన్న, ఈ పోరాడు ఉంటాడు. సో వీళ్ళిద్దరిని మనం కూర్చోబెట్టుకొని అసలు ప్రాబ్లం ఏంటిది, వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఓవర్ దేర్. సో ఏం ప్రాబ్లం జరిగింది అనేది మనం కంపల్సరీగా తెలుసుకోవాలి. తెలుసుకొని ఏం చేస్తాం మనము, ఐడెంటిఫై చేయాలి ఎవరిది ప్రాబ్లం ఏంటి. దాన్ని బేస్ చేసుకొని వీ నీడ్ టు సో టేక్ ద యాక్షన్ అంటే మొత్తం పచ్చి బరుగు తీసుకొని ఈ సాప్ చేయడం కాదు నాన్న. నేను యాక్సెప్ట్ చేస్తా, క్లాస్లో ఉన్నా కదా, తర్వాత నేను చేస్తా. మీరు గ్రూప్లో జాయిన్ అవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే సో ఇక మళ్ళీ నేను లింక్ పెడుతున్నా, ఆ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. మీకు సో ఎనీ కైండ్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ యాప్టిట్యూడ్ గ్రూప్ అది ఏదైనా మీకు అవైలబుల్గా ఉంటుంది. రైట్, కాబట్టి నాన్న సమస్యను గుర్తించి సో దెన్ డెఫినెట్ ఆటోమేటికల్లీ సో ఏం చేయాలన్నా, ఆటోమేటికల్గా సో సమస్యను గుర్తించి ఆటోమేటికల్గా దాన్ని సాల్వ్ చేయాలి. అంతేగాని సో విద్యార్థులను తీసుకొని చింతబరుగు తీసుకొని ఈ సాపు చేయడము అలాంటివి చెయ్యకూడదు. దట్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ థింగ్ వీ హ్యావ్ టు రిమెంబర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం నాన్న. యా ప్లీజ్ దిస్. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ బాడీస్ ఓవర్సీస్ ద ఫంక్షనింగ్ ఆఫ్ స్టేట్ కమిషన్స్ ఫర్ ది ప్రొటెక్షన్ ఆఫ్ ది చైల్డ్ రైట్స్ నాన్న? రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్, SCPCR అంటాం మనం, SCPCR అంటాం నాన్న, బాలల పరిరక్షణ కమిషన్ అంటాము. సో దట్ ఈస్ ద థింగ్. SCPCR పనితీరును క్రింది వాటిలో ఏ సంస్థ పర్యవేక్షిస్తుంది? సో అండర్ విచ్ పాయింట్? యా డెఫినెట్లీ సతీష్ నాయక్. Yeah, most welcome my dear friend. So definitely you can follow from Karnataka. God bless you. Right, nana chudandi. So which of the following bodies oversees? nana description lo app link untadi, app link click chesi danni install cheskondi. అక్కడ కమ్యూనిటీలో EMRS కి సంబంధించిందే కాదు, నార్మల్గా నేను జియోగ్రఫీ సబ్జెక్ట్ కూడా చెప్తుంటాను. జియోగ్రఫీ అండ్ తర్వాత డిజాస్టర్ మేనేజ్మెంట్, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, ఏపీ, తెలంగాణ, వరల్డ్ జాగ్రఫీ కూడా చెప్తాను. సో కాబట్టి లావణ్య నేను లాస్ట్లో మాట్లాడతానా. సో ఆ విషయాలు మీరు అన్నీ అక్కడ గెయిన్ చేసుకోవచ్చు నాన్న. డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు దాని ద్వారా. అండ్ కమ్యూనిటీలో నా ప్రొఫైల్ ఉంటుంది. స్టేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఏపీ తెలంగాణ సెలెక్ట్ చేసుకున్నాక
అక్కడ కమ్యూనిటీలో ప్రొఫైల్ ఉంటుంది నాన్న, మీరు నన్ను అక్కడ ఫాలో కూడా అవ్వచ్చు. నాన్న రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఎవరి ఆధ్వర్యంలో పనిచేస్తుంది నాన్న? అబ్సల్యూట్లీ వాట్ ఈస్ దట్? ఎన్సిపిసిఆర్. సో నేషనల్ కమిషన్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్. తన ఎన్సిపిసిఆర్ ఆధ్వర్యంలో, సో నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్, ఎన్సిపిసిఆర్ ఆధ్వర్యంలో మనకు సో స్టేట్ ఎస్సిపిసిఆర్ అనేది మనకు వర్క్ చేస్తూ ఉంటుంది అన్న. చాలా చాలా ఇంపార్టెంట్. సో దాంట్లో సో మనకు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ ఉండదు, అండ్ తర్వాత నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అనేది కూడా సో వన్ ఆఫ్ ద వింగ్గా ఉంటుంది, కానీ సో డైరెక్ట్లీ ఇది వర్క్ చేయదు. డైరెక్ట్గా మనకి ఏంటిదంటే సో ఎన్సిపిసిఆర్ మాత్రమే వర్క్ చేస్తుంది. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అనేది మనకు ఒక చిన్న వింగ్గా మనం తీసుకోవచ్చు. ఈవినింగ్ ఉంటుంది నాన్న జియోగ్రఫీ, ఎందుకు ఉండదు. అండ్ యునైటెడ్ స్టేట్స్ చిల్డ్రన్స్ ఫండ్ అనేది మన విద్యార్థుల కోసము, ఆకలితో అలమటించే వాళ్ళు కానీ ఆర్ఫనైజ్ కానీ అలాంటి ప్రాంతాలలో ఏంటిదంటే మనకు సో ఇది ఫుడ్ అనేది పంపించడం జరుగుతుంది. దట్ ఈస్ ద వన్ ఆఫ్ ది పాయింట్. ఓకేనా, దట్ ఈస్ ద వన్ ఆఫ్ ది పాయింట్. సో నెక్స్ట్ క్వశ్చన్. సో హౌ ఆఫ్టెన్ షుడ్ ఏ హాస్టల్ వార్డెన్ కండక్ట్ క్లీనినెస్ ఇన్స్పెక్షన్ ఇన్ ద హాస్టల్ పర్మిసెస్? హౌ ఆఫ్టెన్ షుడ్ ఏ హాస్టల్ వార్డెన్ కండక్టెడ్ క్లీనినెస్ ఇన్స్పెక్షన్ in the hostel premises? హాస్టల్ పర్మిసెస్లో హాస్టల్ వార్డెన్ ఎప్పుడు క్లీనింగ్ పర్యవేక్షణ జరిపించాలంటున్నాడు. సో హాస్టల్ వార్డెన్ ఎంత తరచుగా హాస్టల్ ఆవరణంలో పరిశుభ్రత తనిఖీని నిర్వహించాలి అని అంటున్నాను నాన్న. ఆన్సర్ ప్లీజ్. సతీష్ కుమార్ ఫ్రమ్ కర్ణాటక చేయొచ్చని ఆల్రెడీ చెప్పిన. ఎట్లా మిత్రుడా? యూ కెన్ ఫాలో, నో ఇష్యూ. ఆన్ ఇయర్లీ బేసిస్, ఆన్ మంత్లీ బేసిస్, రెగ్యులర్ ఇన్స్పెక్షన్ టు ఐడెంటిఫై ద క్లీన్లీనెస్ ఇష్యూస్ అండ్ నెవర్ రైట్. నాన్న ఇక్కడ ఈ పర్టికులర్ పాయింట్ని మనం అబ్జర్వేషన్ చేస్తే నాన్న పరిశుభ్రత ఏంటిది నాన్న? సో పరిశుభ్రత, ఈ పరిశుభ్రత అనేది హాస్టల్లో ఎప్పుడు జరగాలి? దినం తప్పి దినం జరగాలనా, లేకుంటే వారానికి ఒకసారి జరగాలనా, 15 రోజులకు ఒకసారి జరగాలనా, లేకుంటే 6 నెలలకు అట్లా జరుగుతుందా? అట్లా ఎప్పుడు జరగదు నాన్న. సో ద క్లీనినెస్ ప్రాసెస్ ఈజ్ ది రెగ్యులర్ ఫినోమినన్. క్లీనినెస్ ఈజ్ ది సో రెగ్యులర్ ఫినోమినన్ నాన్న. రెగ్యులర్గా సో మనకు హాస్టల్ వార్డెన్ తనిఖీ చేయాలి. మరి పరిశుభ్రత అన్నాం కదా నాన్న, క్లీనినెస్ అన్నాం కదా, మరి రోజుకి ఎన్నిసార్లు చేయాలి? రోజుకి ఎన్నిసార్లు చేస్తారు నాన్న? ఆవరణం మాత్రము సో వన్స్ ఈజ్ ఎనఫ్. ఓకేనా, వన్ టైం. ఏంటిది మనకు ద సరౌండింగ్ పర్మిసెస్, హాస్టల్ పర్మిసెస్ ఈస్ కెన్ డన్ బై సో 1 times. బట్ బాత్రూమ్స్ నాన్న, టాయిలెట్స్ కానీ, సో టాయిలెట్స్ ఆర్ బాత్రూమ్స్ కానీ ఎన్నిసార్లు క్లీన్ చేయాలి? ప్రతిరోజు. సో హాస్టల్ పర్మిసెస్ మాత్రము రోజుకు ఒకసారి చేయొచ్చు. ఓకేనా, హాస్టల్ పర్మిసెస్ రోజుకొకసారి మనం క్లీన్ చేస్తాము. బట్ సో టాయిలెట్స్ కానీ బాత్రూమ్స్ కానీ ఓకేనా, సో పర్ డే 2 times చేయాలి నాన్న. సో పర్ డే 2 times సో బాత్రూమ్స్ కానీ టాయిలెట్స్ కానీ క్లీన్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. దట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. సో వన్ ఈజ్ ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్. ఓకేనా, సో వన్ ఈజ్ ఆఫ్టర్ డిన్నరా? ఎప్పుడు నాన్న? వన్ ఈజ్ ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్. సో విద్యార్థులు స్కూల్కి వెళ్ళిపోయినాక ఆఫ్టర్ స్కూల్ టైం కదా, ఆఫ్టర్ బ్రేక్ టిఫిన్ బ్రేక్, లంచ్ బ్రేక్, అది మన టిఫిన్ బ్రేక్. సో ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ లేకుంటే బిఫోర్ స్కూల్. సో నాన్న విద్యార్థులు బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత స్కూల్కి వెళ్ళిపోతారు కదా, ఆ టైంలో మనం క్లీన్ చేస్తారు ఒకసారి. దట్ ఇస్ ద వన్ థింగ్. అండ్ సెకండ్ టైం ఎప్పుడు మనకు? ఆఫ్టర్ డిన్నర్. ఓకేనా, ఆఫ్టర్ డిన్నర్ నాన్న. నైట్ డిన్నర్ అయిపోయినాక సో విద్యార్థులందరూ పడుకోవడానికి వెళ్ళిపోతారు కదా, ఆ టైంలో ఒకసారి మనం చేస్తాము. అండ్ ఒకటి వచ్చేసేసి మనకు ఉదయము సో 7:30 నుంచి 8:30 వరకు మనకు బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. బ్రేక్ఫాస్ట్ తినేసినాక విద్యార్థులందరూ స్కూల్కి వెళ్ళిపోతారు కదా, ఆ టైంలో క్లీనినెస్ అనేది చేస్తారు. మన బాత్రూమ్స్ యాజ్ వెల్ యాజ్ ది సో టాయిలెట్స్ క్లీనినెస్ అనేది పర్ డే 2 times చేయడం జరుగుతుంది. హాస్టల్ పర్మిసెస్ అనేది ఒక్కసారి క్లీన్ చేస్తారు మార్నింగ్. బట్ కారిడార్ అవి కూడా ఈవినింగ్ కూడా చేయొచ్చు, దాంట్లో ఎటువంటి ప్రాబ్లం లేదు. బట్ ఇది మాత్రం మనకు అఫీషియల్గా ఇచ్చింది. సో ఇది 1 times మనం చేసుకుంటూ ఉంటాం కాబట్టి ఎటువంటి ప్రాబ్లం అయితే మనకు లేదు. యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్ ఇస్ ద పాయింట్. ఓకే రైట్. సో రెగ్యులర్ ఇన్స్పెక్షన్ టు ది ఐడెంటిఫై
క్లీనినెస్ ఇష్యూ అనే పాయింట్ని కూడా మనం అబ్జర్వేషన్ చేయొచ్చు. రిమెంబర్ రైట్. ఇది చూడండి అన్న, ఈ క్వశ్చన్ చూడండి. సో ఏమంటున్నాడు ఇక్కడ, సో వాట్ ఈస్ ద ఫస్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్. నాన్న రేపు అన్ని కొత్త క్వశ్చన్స్ ఉంటాయి, మీరేం వరి అవ్వద్దు. సో నాకు నిన్న కొంచెం కుదరలేక నేను పాత వాటిని కొంచెం క్విక్ రివిజన్ చేస్తున్నా, బట్ రేపు మాత్రం అన్ని కొత్త క్వశ్చన్సే ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. అండ్ దట్ టు బి స్టార్టింగ్ నుంచే ఉంటుంది. ఎగ్జాక్ట్లీ 2 PM క్లాస్ స్టార్ట్ అవుతుంది. ఇవాళ ఎట్లా స్టార్ట్ అయిందో ఎగ్జాక్ట్గా 2 PM క్లాస్ అయితే రేపు అన్ని కొత్త క్వశ్చన్సే ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. అండ్ గైడ్ లైన్స్ దగ్గర నుంచి కూడా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసిన ఆల్రెడీ. సో గైడ్ లైన్స్ దగ్గర నుంచి కూడా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసిన, సో అక్కడ నుంచి కూడా మీకు ఎగ్జామ్లో సో క్వశ్చన్స్ వస్తాయి, గుర్తుపెట్టుకోండి. అక్కడ నుంచి కూడా క్వశ్చన్స్ వస్తాయి, గుర్తుపెట్టుకోండి. దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది పాయింట్. What is the first course of action when there is a major cleanliness issues is the happen? సింపుల్ మనం మాట్లాడుకున్నాము. సో ఆస్క్ ద క్లీనింగ్ స్టాఫ్ టు హ్యాండిల్ ద సిచ్యువేషన్ ఇమీడియట్లీ. నన్ను ఏదైనా మనకు హాస్టల్లో ప్రధాన పరిశుభ్రత సమస్య తలెత్తినప్పుడు మొదటి చర్య ఏమిటి అంటున్నాడు. సో మొదటి చర్య ఏం తీసుకుంటాం నాన్న? సో మొదట ఏంటిదని వెంటనే పరిస్థితిని నిర్వహించడానికి శుభ్రపరిచే సిబ్బందిని అడగాలి మనం. సో క్లీనినెస్ స్టాఫ్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఇమీడియట్గా మనం పిలుచుకురావాలా. సో ఇమీడియట్గా అంటే వాళ్ళు అక్కడనే ఉంటారు అనుకోండి, సో ఇమీడియట్గా మనం తీసుకొచ్చి ఏం చేయాలన్నా వాళ్ళని క్లీన్ చేయమనాలి. ఎందుకు ఎమర్జెన్సీ పాయింట్ ఆఫ్, ఫర్ ఎగ్జాంపుల్ నాన్న, సో ఏదైనా యాక్సిడెంట్ అయిందనుకుందాం. యాక్సిడెంట్ అంటే బయట బండి గుద్దుకోవడమే కాదు. సో మనకు హాస్టల్లో కూడా పోరానికి ఏదైనా జరిగింది సడన్గా. సో కొంతమంది తీట పోరాలు ఉంటారు. సో తీట పోరాలు ఏం చేస్తారు నాన్న, సో హాస్టల్ వార్డెన్కి కనిపించకుండా ఆ రేలింగ్ ఎక్కడాలు, ఆడ గోడ దునకడాలా చేస్తూ ఉంటాడు. సడన్గా మనకి ఇక్కడ దెబ్బ తగులుతుంది, కొంచెం కట్ అయిపోతుంది. సో రక్తం ఏరులై పారుతూ ఉంటుంది. మరి ఆ రక్తం ఉన్నదాన్ని ఆ స్టూడెంట్ ఏడా క్లీన్ చేస్తాడు. సో మనకు ఎవరైతే క్లీనింగ్ స్టాఫ్ వాళ్ళు ఉంటారో వాళ్ళని పిలవాలి. ఎందుకంటే అది అట్నే ఉందనుకోండి, అది మనకు ఇబ్బంది అవుతుంది, పాయిజన్ కూడా అవుతుంది. తర్వాత అక్కడనే ఈగలు దోమలు అన్నీ తిరుగుతూ ఉంటాయి, ఇక మొత్తం ఆగం అవుతుంది అన్నట్టు. సో అలాంటి పాయింట్ ఆఫ్ వ్యూలో కాబట్టి మనం ఏం చేస్తాము, యాక్సిడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు, దట్ ఈస్ అ వన్ థింగ్. ఓకేనా. సో తర్వాత కొన్ని సందర్భాల్లో ఫుడ్ పాయిజనింగ్ అయిందనుకోండి అన్న. సో ఫుడ్ పాయిజన్ అయిందనుకుందాం హాస్టల్లో. సో మనకు బల్లి బిర్యానీ వచ్చింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఓకేనా. హాస్టల్లో సో ఫుడ్ చేసినప్పుడు జనరల్గా వస్తూ ఉంటాయి కదా, బల్లి పడిపోవడము, అండ్ తర్వాత ఏంటిది మనకు కక్రోచ్ రావడం, బొద్దింకలు లాంటివి మనకు అన్నంలో రావడం, ఇలాంటివన్నీ మనం చూస్తూ ఉంటాం కదా నాన్న. సో అలాంటివి వచ్చినప్పుడు విద్యార్థులు పాపం తినేస్తారు. వంట మాస్టర్ మంచోడు ఉన్నాడు అనుకో, జాగ్రత్తగా వండుతాడు. కొంతమంది ఇంత సాంబార్ చేసినాము ఏడబడేస్తాం రా బాయ్ అనేసి ఆ బలిని షట్ పడేస్తాడు, అదే సాంబార్ పెడతారు, తెలియదు మనకి ఎవరికి. సో పిల్లలు మొత్తం లొట్టలు వేసుకొని తింటారు. సో తర్వాత ఇక హాస్టల్కి రాగానే రూమ్లో ఉండేసరికి మొత్తము సో వామిటింగ్ చేస్తూ ఉంటారు, రూమ్లలో కానీ కారిడార్లలో కానీ వామిటింగ్ చేసుకుంటూ ఉంటారు. మరి అలాంటి సందర్భాల్లో ఓకేనా. సో అలాంటి సందర్భాల్లో నాన్న సో అది కూడా చాలా డేంజరే, ప్రాబ్లమే అవుతుంది కదా. సో కాబట్టి అలాంటి సందర్భాల్లో ఏం చేస్తాము, క్లీన్నెస్ సిబ్బంది ఎవరైతే ఉంటారో సో వాళ్ళను పిలిపించుకొని వెంటనే మనము పరిశుభ్రం చేయాలి. అంటే అంబులెన్స్ వస్తుంది, అంబులెన్స్ ఉంటుంది ఎమర్జెన్సీగా, దాన్ని అంబులెన్స్లో ఎక్కిస్తాము. అట్ ద సేమ్ టైము ఏమవుతుంది, వామిటింగ్ అయిపోయి మొత్తం ఆగమాగం అయిపోతుంది. కాబట్టి సో అలాంటి సందర్భాల్లో ఎవరైతే మనం క్లీనింగ్ సిబ్బంది ఉంటారో సో వాళ్ళను తీసుకొచ్చి మనము వాళ్ళని పిలిపించుకొని ఆ ఏరియా అంతా క్లీన్ చేయాలి. ఉత్తిగానే ఏదో వాటర్ తోటి క్లీన్ చేయడం కాదు. మళ్ళీ వర్షం వచ్చినప్పుడు ఒక విధమైన స్మెల్ వస్తుంది కదా, మొత్తం గుడ్డు పగలగొట్టిన నీ స్మెల్ ఎలా వస్తుంది, సో అలాంటి స్మెల్ వస్తుంది. కాబట్టి సో డెఫినెట్గా మనం ఏం చేయాలి, లైజాల్ వేసేసేసి మొత్తం సో గినాయిల్ అంతా వేసేసేసి మనం ప్రాపర్గా సో క్లీనింగ్ అనేది డెఫినెట్గా అక్కడ చేయడానికి అత్యధికంగా పాసిబిలిటీ అనేది మనం కలిగి ఉండాలి. సో కాబట్టి ఫుడ్ పాయిజనింగ్ అప్పుడు ఏంటిది నాన్న, ఎక్స్పోజ్ వామిటింగ్స్ అవుతూ ఉంటాయి. ఓకేనా. ఫుడ్ పాయిజనింగ్ అప్పుడు సో వామిటింగ్ అవుతూ ఉంటుంది. తర్వాత సో యాక్సిడెంట్ టైంలో మనకు బ్లడ్ వచ్చినప్పుడు, యాక్సిడెంట్ బ్లడ్, సో ఇలాంటి కాంబినేషన్లో లేకుంటే కొన్ని సందర్భాల్లో కొంతమంది తీటపోరలు ఉంటారు నాన్న, వాడు ఏం చేస్తాడు, కావాలని సో బాత్రూమ్ పైపులు ఇరగొట్టేస్తాడు. ఓకేనా. వాష్రూమ్ పైపులు ఇరగొట్టేస్తాడు. ఓకేనా. ఇక ఏదో వాడు ఇరగొట్టి ఆ పింగాణి ఉంటుంది కదా, సో దాంట్లో ఏదో ఒక గీతాలు మొత్తం వేసేస్తాడు. సో వాటర్ వచ్చేసి మనం ఫ్లష్ కొట్టినా కూడా వాటర్ అవతలికి పోవు. మరి ఫ్లష్ కొట్టినప్పుడు వాటర్ అవతలికి పోయినప్పుడు ఏమవుతుంది, ఇక మొత్తం వాటర్ స్టాగ్నేట్ అయిపోతుంది. ఇక ఒక విధమైన సువాసన పరిమళం అక్కడ వస్తూ ఉంటుంది. సో దాంతో కూడా విద్యార్థులకు వామిటింగ్ రావడము, తలనొప్పి, తల తిరగడం లాంటివి కూడా కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి అలాంటి సందర్భాల్లో కూడా మనం క్లీనింగ్ చేయించాలి. అక్కడ బాత్రూమ్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా క్లీనింగ్ చేయాలి. కాబట్టి ఎమర్జెన్సీ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది కదా. సో ఎమర్జెన్సీ పాయింట్ ఆఫ్ వ్యూ అనేది ఉన్నప్పుడు సో అలాంటి సందర్భాల్లో మనం ఎవరిని కాల్ ఫర్ చేయాలి, సో హ్యాండిల్ ద సిచ్యువేషన్ కోసం ఇమీడియట్గా మనము సో క్లీనినెస్ స్టాఫ్ ఎవరైతే మనకు సిబ్బంది ఉంటారో ఓకేనా, ఎవరైతే మనకు సిబ్బంది ఉంటారో వాళ్ళని పిలవడము, సో క్లీన్ చేయడం అనేది
సో చాలా చాలా ఆవశ్యకత అనేది మనం చెప్పుకోవచ్చు అన్నట్టు. రైట్, ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయండి అన్న. సో వెన్ కెన్ ఏ హాస్టల్ వార్డెన్ డిస్పోజ్ ఆఫ్ రికార్డ్? నేను హాస్టల్ వార్డెన్ రికార్డును ఎప్పుడు పారవేయవచ్చు అని అడుగుతున్నాడు. సో వన్స్ ఏ చైల్డ్ లీవ్ ద హాస్టల్ ఆఫ్టర్ కన్సల్టింగ్ ద హాస్టల్ రికార్డ్ రిటెన్షన్ పాలసీ, ఇమీడియట్లీ ఆఫ్టర్ ఏ రికార్డ్ ఈజ్ మేడ్ అట్ ఎనీ టైమ్ ఆఫ్ ది చాయిస్. హాస్టల్ నుంచి ఒక విద్యార్థి హాస్టల్ నుంచి ఒక విద్యార్థి నాన్న సో వెళ్ళిపోతాడు, వాని స్కూల్ అయిపోయింది, వెళ్ళిపోయిండు హాస్టల్ నుంచి. ఆ తర్వాత ఆ విద్యార్థికి సంబంధించిన డేటాని మనం ఉంచాలన్నా పారవేయాలన్నా? ఒకవేళ పారేస్తే ఎప్పుడు పారేయాలి ఒకసారి చూద్దాం. ఇక్కడ ఏమంటున్నాడు, ఒక పిల్లవాడు హాస్టల్ నుండి వెళ్ళిపోతాడు, అప్పుడు పారేయవచ్చా? హాస్టల్ రికార్డ్ ఒక నిలుపుదల దాని విధానాన్ని సంప్రదించిన తర్వాత రిటెన్షన్ పాలసీ ఉంటుంది నాన్న, రికార్డ్ రిటెన్షన్ పాలసీ అనేది ఉంటుంది, దాన్ని బేస్ చేసి మనం చేయాలన్నా? లేకుంటే రికార్డ్ చేసిన వెంటనే సో ఎంటర్ చేసుకున్న వెంటనే ఇట్లా గాల్లో బ్యాగ్ కైట్ ఇసిరేసినట్టు ఇట్లా ఇసిరేయాలన్నా, రింగ్ బాల్ వేసినట్టు? లేకుంటే ఎనీ టైమ్ ఆఫ్ ది దేర్ చాయిస్, ఎప్పుడంటే అప్పుడు మనం పారేయవచ్చు అనేది అడుగుతా ఉన్నాను నాన్న. సో నాన్న దీనికి ఒక రికార్డ్ రిటెన్షన్ పాలసీ ఉంటుంది, ఓకేనా? సో మేనేజ్మెంట్ రికార్డ్ మేనేజ్మెంట్ అని ఉంటుంది నాన్న హాస్టల్లో, 6th చాప్టర్ అది. రికార్డ్ మేనేజ్మెంట్ అనేది మనకు ఒకటి ఉంటుంది, దాంట్లో రిటెన్షన్ పాలసీ అనేది ఉంటుంది నాన్న. ఆ రిటెన్షన్ పాలసీ ప్రకారంగానే మనము సో వాటిని మనము పడేయాల్సిన అవసరం ఉంటుంది, అంతేగాని ఉత్తిగానే పడేయొద్దు. ఎందుకంటే ఓకేనా, సో బిఫోర్ టు రిలీజా రైట్. అయితే రిటెన్షన్ పాలసీ ఉంటుంది నాన్న, దాన్ని బేస్ చేసుకుని పడేయాలా. వాడు వెళ్ళిపోయిన వెంటనే మరుసటి రోజు పడేసినాం అనుకో, వాడు బయట పోయి ఏదో ఘనకార్యం చేస్తాడు, పోలీస్ కేసు అయిందనుకోండి నాన్న, జియోగ్రఫీ టైమింగ్ 6 PM నాన్న. సో పోలీస్ కేసు అయిందనుకోండి, డిపార్ట్మెంట్ వాళ్ళు ఇడికి వస్తారు, బాబు మీ ఆ పిల్లోడు ఈయనే చదివినంట, ఆయనకు సంబంధించిన డేటా మొత్తం ఇవ్వండి ఒకసారి నాకు అడిగినప్పుడు, ఇక్కడ మొత్తం మనోళ్ళు మొత్తం చలికాలం కదా, సో చలివంట పెట్టుకొని మొత్తం కాపుకున్నారనుకోండి, ఇక అంతే సంగతులు ఇక. కాబట్టి ఇలాంటివి జరిగే ఉంటాయి, కాబట్టి కంపల్సరీగా 3 to 5 years వరకు రిటెన్షన్ పాలసీ అనేది ఉంటుంది. అప్పటి వరకు ఏ డేటాని డిస్మాంటిల్ అనేది చెయ్యకూడదు. దట్ ఈస్ ద వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పాయింట్గా కూడా మనము సో కన్సిడరేషన్ చేయొచ్చు. రిమెంబర్ దట్ పాయింట్, ఓకేనా? సో కన్సిడరేషన్ అనేది మనం చేయవచ్చు అన్నట్టు. దట్ ఈస్ ద ఇంపార్టెంట్ పాయింట్గా కూడా మనం సో కన్సిడరేషన్ చేయాలి. యూ హ్యావ్ టు రిమెంబర్ దట్ పాయింట్, ఓకేనా? ఆన్సర్ ఏంటిది మరి ఇక్కడ మనకు? సో ఆఫ్టర్ కన్సల్టింగ్ ది హాస్టల్ రికార్డ్ రిటెన్షన్ పాలసీ, రికార్డ్ రిటెన్షన్ పాలసీ ప్రకారంగానే మనం చేయాలి, ఓకేనా? పోక్సో సెక్షన్స్ ఈ గుర్తు. నేను చూడండి, ఈ క్వశ్చన్ చూడండి. సో వాట్ షుడ్ ఏ హాస్టల్ వార్డెన్ డూ ఇఫ్ షీ సస్పెక్ట్ ఏ కేస్ ఆఫ్ బులియింగ్ అమాంగ్ ది స్టూడెంట్? నాన్న ఈ క్వశ్చన్కి మనం రేపు చేద్దాము, రైట్? సో దిస్ ఇస్ ద టుడే సెషన్ నాన్న. లాంగ్వేజెస్కి సంబంధించిన MCQs ఇంకా లేవు, నేనే చేద్దామన్నాను. సో వీక్లాగా నేను చేసే ప్రయత్నం అయితే కంపల్సరీగా చేస్తా. సో దట్ ఈస్ ద పాయింట్. అనే క్వశ్చన్ రేపు చేద్దాంలే, కొత్త క్వశ్చన్ వస్తుంది, ఓకేనా? రైట్, లాంగ్వేజెస్ MCQs చేయండి, చేస్తాను, దీనికే టైం కుదరట్లేదు, కంపల్సరీ చేస్తా, డోంట్ వరీ. నాన్న వాట్సాప్ గ్రూప్ లింక్ ఇక్కడ పెడుతున్నా, వాట్సాప్లో జాయిన్ అయ్యే వాళ్ళు జాయిన్ అయిపోవచ్చు, ఈ PDFs అక్కడ మీకు దొరుకుతాయి. అండ్ యాప్ లింక్ యాప్ లేని వాళ్ళు డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఇన్స్టాల్ చేసుకోవచ్చు. దాంట్లో ఫ్రీ మాక్ టెస్ట్లు కూడా కనిపిస్తాయి నాన్న మీకు, అవి కూడా మీరు రాసుకోవచ్చు పర్ డే. అండ్ దిస్ ఇస్ ద థింగ్. అయిపోయింది మా క్లాసు, పెయిడ్ ఉంది నాకు మళ్ళా అందుకని, రైట్? సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ప్రజెన్స్ హియర్, అండ్ విల్ మీట్ టుమారో విత్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ క్వశ్చన్ ఎట్ ద సేమ్ టైం 2 PM కి మాత్రమే రేపు కలుద్దాం నాన్న, ఓకేనా?